హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం రెస్ట్ ఏపీఐ ఏదైతే థియరిటికల్ పార్ట్ మనం నేర్చుకున్నామో దాన్ని స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి ఏ విధంగా డెవలప్ చేయాలి అన్నది యాక్చువల్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో రెస్ట్ ఏపీఐ యూజింగ్ స్ప్రింగ్ బూట్. సో స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి మనం రెస్ట్ ఏపీఐ ఏ విధంగా డిజైన్ చేయాలి. సో మనందరికీ తెలుసు కదండి, ఏపీఐ అన్నది ఏంటో మనం చూసాం. సో ఏపీఐ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఒక టూ అప్లికేషన్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలంటే, ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే సో అక్కడ ఏపీఐ అనేది చాలా యూజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం. సో ఆ టూ అప్లికేషన్స్ మధ్యలో ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఒక ఏపీఐ అనేది ఉండాలి. ఆ ఏపీఐలో ఏముందో అదంతా డాక్యుమెంటేషన్ రూపంలో అవతల సాఫ్ట్వేర్కి తెలిస్తే, అవతల అప్లికేషన్కి, సెకండ్ అప్లికేషన్కి తెలిస్తే అది కనెక్ట్ అయ్యి దానికి కావాల్సిన డేటాని రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏ అప్లికేషన్ అయితే రిక్వెస్ట్ పెడుతుందో దాన్ని క్లయింట్ అంటాము, ఏ అప్లికేషన్ అయితే రెస్పాన్స్ ఇస్తుందో దాన్ని సర్వర్ అంటామని చెప్పి అనుకున్నాం. సో ఏపీఐ అన్నది ఏంటంటే ఇది ఒక లార్జ్ కాన్సెప్ట్ అనుకున్నాం. సో ఏపీఐ అంటే టూ అప్లికేషన్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ టూ అప్లికేషన్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో ఏపీఐ ఏం చెప్తుంది? టూ అప్లికేషన్ మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తా అంటది. కానీ ఆ టూ అప్లికేషన్స్ సేమ్ సిస్టంలో ఉండొచ్చా, ఒకటి ఒక సిస్టంలో ఇంకొక సిస్టంలో ఉండొచ్చా, లేకపోతే ఈ రెండు వెబ్లో వేరు సర్వర్స్లోనో ఇంకెక్కడో ఉండాలా, ఎక్కడ ఉండాలి అన్నది మాత్రం చెప్పదనమాట. ఓకే, అంటే ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. సో లోకల్ సిస్టంలో టూ అప్లికేషన్స్ మాట్లాడుకోవాలన్నా, లేదు వేరు సిస్టమ్స్లో టూ అప్లికేషన్స్ మాట్లాడుకోవాలన్నా, లేదు వెబ్లో ఉండే టూ అప్లికేషన్స్ మాట్లాడుకోవాలన్నా, ఏదైనా సరే ఎక్కడైనా ఉండి టూ అప్లికేషన్స్ మాట్లాడుకోవాలి అంటే, ఒకదానికొకటి కమ్యూనికేట్ అయ్యి వాటి మధ్యలో డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే ఏపీఐ అనేది ఉండాలి. సో అవి లోకల్ సిస్టంలో ఉండే అప్లికేషన్స్ అవ్వచ్చు, లేదు అంటే వెబ్లో ఉండేటటువంటి టూ అప్లికేషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో లోకల్ సిస్టంలో ఉండే టూ అప్లికేషన్స్ మాట్లాడుకోవాలంటే అక్కడ ఏపీఐ ఏ విధంగా డిజైన్ చేయాలి అన్నది అది వేరే కాన్సెప్ట్. ఓకే, సో మనం ఇప్పుడు మాట్లాడబోయేదంతా కూడా వెబ్ రిలేటెడ్ అనమాట. సో ఏపీఐలో ఉండేటటువంటి ఒక పార్ట్ అయినటువంటి వెబ్ గురించి, అంటే ఎప్పుడైతే ఈ టూ అప్లికేషన్స్ వెబ్లో ఉండేవి ఈ రెండు మాట్లాడుకోవాలి, సో వెబ్లో టూ అప్లికేషన్స్ మాట్లాడుకోవాలి అంటే మనము ఆ ఏపీఐని డిజైన్ చేయాలంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్ వచ్చి రెస్ట్ ఏపీఐ అనమాట. సో వెబ్ ద్వారా టూ అప్లికేషన్స్ మాట్లాడుకోవాలి అంటే మనం సోప్ ఏపీఐ కానీ, రెస్ట్ ఏపీఐ కానీ, లేకపోతే మనం ఆర్పిసి ఏపీఐ కానీ యూజ్ చేస్తామనుకున్నాం. అందులో రెస్ట్ ఏపీఐ అనేది బాగా డిమాండెడ్ వన్ అని చెప్పి అనుకున్నాం. సో మోడర్న్ వన్ వచ్చి రెస్ట్ ఏపీఐ అనుకున్నాం. సో మొత్తానికి రెస్ట్ ఏపీఐ ఏంటి? సో ఏపీఐలో ఒక స్పెషలైజేషన్ అనమాట. ఆ స్పెషలైజేషన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? వెబ్లో ఉండే టూ అప్లికేషన్స్ మధ్యలో కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, రైట్? సో ఏపీఐ అంటే అప్లికేషన్స్ అట్ ఎనీ లొకేషన్, అంటే టూ అప్లికేషన్స్ సేమ్ లొకేషన్లో ఉండొచ్చు, లేకపోతే వేర్వేరు లొకేషన్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండి అవి ఎలా కమ్యూనికేట్ అవుతాయని చెప్పే ఒక బ్రాడ్ కాన్సెప్ట్ వచ్చి ఏపీఐ. అందులో ఒక స్పెషలైజేషన్ అంటే కేవలం వెబ్లో ఉండే టూ అప్లికేషన్స్ ఏ విధంగా మాట్లాడుకోవాలి అని చెప్పేది రెస్ట్ ఏపీఐ అనమాట. అటువంటి రెస్ట్ ఏపీఐని మనం ఇప్పుడు డెవలప్ చేయబోతున్నాము. సో దట్ వెబ్లో అప్లికేషన్స్ అనేవి వాటి మధ్యలో డేటాని ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నాయి. ఓకే, సో దానికి మనం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ నేర్చుకోబోతున్నాము. దేని ద్వారా? స్ప్రింగ్ బూట్ టెక్నాలజీ ద్వారా. అర్థమవుతుందా? రైట్. మరి మనం ఇంతకు ముందు చేసినటువంటి వెబ్ అప్లికేషన్స్, సో స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మై డైరీ అప్లికేషన్ చేసాం ఆల్రెడీ. సో మరి ఆ వెబ్ అప్లికేషన్ ఏదైతే మనం చేసామో, స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి ఏదైతే వెబ్ అప్లికేషన్ చేసామో ఆ వెబ్ అప్లికేషన్కి ఇప్పుడు మనం డెవలప్ చేయబోయేటటువంటి రెస్ట్ ఏపీఐకి స్టెప్స్ ఏమైనా మారుతాయా? ఓకే, సో రెస్ట్ ఏపీఐలో అది ఒక ఆర్కిటెక్చరల్ ప్యాటర్ను, అది కొన్ని గైడ్ లైన్స్ మనకి ఇస్తుందని చెప్పాము. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఎప్పుడు ఉండాలి, సో క్లయింట్ తాలూకా సెషన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు స్టోర్ చేయకూడదు, ఇవంతా కూడా మనం మాట్లాడాం కదా ఆల్రెడీ. అలాగే సో ఇది రెస్పాన్స్ పంపించడం కూడా వెబ్ పేజ్ ఇవ్వదు,
జస్ట్ డేటాని యాజ్ ఇట్ ఈస్గా XML ట్యాగ్స్ రూపంలోనో JSON రూపంలోనో మార్చేసి మనకి ఇస్తుంది తప్పితే వెబ్ పేజ్ లాగా నీట్గా ఒక హెడర్ ఒక ఫుటర్ ఇవన్నీ పెట్టి ఒక టేబుల్ క్రియేట్ చేయడం ఇదంతా ఉండదు. జస్ట్ డేటాబేస్లో ఉన్న డేటాని మనకి రెస్పాన్స్ రూపంలో ఇస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది తీసుకొని మనం తిరిగి దాన్ని యూజ్ చేసుకుంటాం మన అప్లికేషన్స్లో అని చెప్పి అనుకున్నాం కదా. సో మరి అటువంటప్పుడు ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ వస్తాయి? ఒక స్ప్రింగ్ బూట్ యూజ్ చేసినటువంటి ఒక వెబ్ యాప్ తీసుకుంటే దానికి ఇప్పుడు మనం డెవలప్ చేయబోయే రెస్ట్ APIకి మనకి ఏమేమి స్టెప్స్ డిఫరెన్స్ వస్తాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇంతకుముందు మనం చేసినటువంటి స్ప్రింగ్ బూట్ వెబ్ యాప్ తీసుకుంటే మై డైరీ యాపే తీసుకుందాం. సో మనం స్టెప్స్ ఏమేమి ఫాలో అయ్యాం మీకు గుర్తుందా? ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడే డిపెండెన్సీస్ ఏమేమి కావాలో టిక్ పెట్టుకొని ఆ డిపెండెన్సీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇంకా మన డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ అయితే ఉన్నాయో ప్రతి టేబుల్కి కూడా మనం ఏం చేస్తాము, ప్రతి టేబుల్కి కూడా ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తాము. ఓకే, అలాగే ప్రతి ఎంటిటీకి కూడా మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాము. రిపాజిటరీ అనేది సింగిల్ ఇంటర్ఫేసే క్రియేట్ చేస్తాము. అది దేని నుండి ఎక్స్టెండ్ అవ్వాలి, అది దేని నుండి సబ్ క్లాస్గా క్రియేట్ అవ్వాలి, JPA రిపాజిటరీ నుండి. సో JPA రిపాజిటరీ నుండి సబ్ క్లాస్గా వస్తూ ప్రతి ఎంటిటీకి కూడా ఒక రిపాజిటరీ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ సర్వీస్ లేయర్లో ప్రతి ఎంటిటీకి కూడా ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాసు క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మన కంట్రోలర్కి వెళ్తాము. కంట్రోలర్లో మన యాక్చువల్ కంట్రోలర్ ఏదైతే ఉందో కంట్రోలర్ క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ ఎట్ కంట్రోలర్ ఇచ్చుకొని మనం ఏం చేస్తామంటే, సో ఏవైతే మనం URLs ఇవ్వాలి అనుకుంటున్నామో ప్రతి URLకి కూడా మనం ఏం చేస్తాం, ఒక మెథడ్ రాసుకుంటాము. అట్ గెట్ మ్యాపింగ్ అనో పోస్ట్ మ్యాపింగ్ అనో ఆ విధంగా మనం యానిటేషన్స్ రాసుకొని ఆ URLని ఈ మెథడ్తో లింకింగ్ చేసుకుంటాము. లింకింగ్ చేసుకున్న తర్వాత ఏం చేసామంటే మన SRC మెయిన్ WebINF JSPలో మన JSP పేజెస్ అంటే వ్యూస్ క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసి ఆ తర్వాత ఫైనల్గా మనం ఏం చేసాము, application.properties ఏదైతే ఉందో దీంట్లో డేటాబేస్ సెట్టింగ్స్ చేసేసాము. సెట్టింగ్స్ చేసేసి ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోయాం కదా. సో ఇది జనరల్గా మనం చేసినటువంటి స్టెప్స్. ఎప్పుడు ఒక స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి నార్మల్ వెబ్ యాప్ మనం డిజైన్ చేయాలంటే. ఓకే రైట్, క్రియేట్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్. ఓకే, ఆ తర్వాత ఎంటిటీస్ క్రియేట్ చేయాలి ప్రతి టేబుల్కి కూడా. ఆ తర్వాత ప్రతి ఎంటిటీకి కూడా రిపాజిటరీస్ క్రియేట్ చేయాలి. సర్వీస్ లేయర్ అంటే ప్రతి ఎంటిటీకి కూడా ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాసు క్రియేట్ చేయాలి. ఆ తర్వాత కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత వ్యూస్ క్రియేట్ చేయాలి. ఫైనల్గా application.propertiesలో కాన్ఫిగరేషన్ సెట్ చేయాలి. ఇది జనరల్గా ఒక స్ప్రింగ్ వెబ్ యాప్కి మనం చేసినటువంటి స్టెప్స్. అయితే ఇప్పుడు మనం రెస్ట్ API డిజైన్ చేయబోతున్నాం. అది కూడా ఒక వెబ్ యాప్ లాంటిదే కదా. సో మరి అందులో ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి అంటే ఈ వ్యూస్ అన్నది మనకి అవసరం ఉండదు. ఏదైతే మనం JSPs క్రియేట్ చేసామో అది మనకి అవసరం ఉండదు. ఎందుకు అది క్రియేట్ చేసాం మనము? ఎందుకంటే ఏదైతే డేటాబేస్ నుండి వస్తున్నటువంటి ఆ రెస్పాన్స్ని మనం యూజర్కి చూపించేటప్పుడు ఒక వెబ్ పేజ్ రూపంలో మనం డేటా చూపించాలి. కాబట్టి ఈ విధంగా నీట్గా వెబ్ పేజ్ రావాలి. లాగిన్ అయిన తర్వాత కూడా డేటా అనేది ఈ విధంగా మనకి ఒక హెడరు ఒక ఫుటరు తర్వాత ఈ విధంగా నీట్గా టేబుల్ ఈ బటన్స్ ఇవన్నీ చాలా అందంగా రావాలి. కాబట్టి మనం JSP పేజెస్ అనేవి క్రియేట్ చేసాం. ఓకే, బట్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఆ టేబుల్స్ ఆ హెడర్స్ ఫుటర్స్ ఇదంతా ఉండదు. జస్ట్ డేటాబేస్ డేటాని XML ట్యాగ్స్ రూపంలోనో JSON రూపంలోనో మనం మార్చేసి చూపిస్తాము. అది మాత్రమే రెస్పాన్స్ ఉంటుంది తప్పితే HTML పేజ్ ఉండదు అని చెప్తున్నాం. కాబట్టి ఇంకా వ్యూస్ అన్నవి మనం క్రియేట్ చేయక్కర్లేదు. ఓకే, సో మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కామన్. ఆ తర్వాత ప్రతి టేబుల్కి కూడా ఎంటిటీస్ క్రియేట్ చేయడం కామన్. ఆ తర్వాత ప్రతి ఎంటిటీకి కూడా JPA రిపాజిటరీ నుండి సబ్ క్లాస్గా క్రియేట్ చేస్తూ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి. అలాగే సర్వీస్ లేయర్. ఈ సర్వీస్ లేయర్ అన్నది మనకి రెస్ట్ API మీరు వేరే రిసోర్సెస్ చూస్తున్నప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ కానీ లేకపోతే వెబ్సైట్స్ కానీ చూస్తున్నప్పుడు కొన్ని దగ్గరలో వాళ్ళు సర్వీస్ లేయర్ చేస్తారు, కొన్ని దగ్గరలో ఓన్లీ ఈ రిపాజిటరీ క్రియేట్ చేసి ఈ రిపాజిటరీనే కంట్రోలర్లో యూజ్ చేసుకుంటూ ఉంటారు. మధ్యలో సర్వీస్ లేయర్ని స్కిప్ చేస్తారు. సో చెయ్యొచ్చా చేయకూడదా, మ్యాండేటరీయా కాదా అంటే ప్యూర్లీ ఆప్షనల్, కాకపోతే రికమెండెడ్. ఓకే, సో మన అప్లికేషన్లో సర్వీస్ లేయర్ కూడా ఉండడం అన్నది రికమెండెడ్ జనరల్గా. ఓకే, సో మీరు ఓన్లీ రిపాజిటరీ
ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని ఆ రిపాజిటరీని డైరెక్ట్గా కంట్రోలర్లో యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మధ్యలో సర్వీస్ లేయర్ క్రియేట్ చేసుకొని ఓకే సో సర్వీస్ లేయర్ రిపాజిటరీని యూజ్ చేసుకుంటుంది. కంట్రోలర్లో మనం సర్వీస్ లేయర్కి సంబంధించినటువంటి ఆ ఇంటర్ఫేస్కి మనం ఆటో వైరింగ్ చేసుకొని యూజ్ చేసుకుంటాం యాజ్ యూజువల్. ఓకే అయితే ఈ సర్వీస్ లేయర్ అనేది ఆప్షనల్ అనమాట, కాకపోతే రికమెండెడ్ కాబట్టి మనం ఖచ్చితంగా యూజ్ చేద్దాం. ఓకే సో ఆ తర్వాత కంట్రోలర్ క్రియేట్ చేసుకోవాలి. సో కంట్రోలర్ కంపల్సరీ కదా, మనం ఆ యూఆర్ఎల్స్ అవి కాన్ఫిగర్ చేయాలంటే కంట్రోలర్ ఉండాలి. ఓకే వ్యూస్ అన్నవి అవసరం లేదు, బట్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా కాన్ఫిగర్ చేయాలి. డేటాబేస్ సెట్టింగ్స్ అన్ని అందులోనే కదా చేస్తాము. ఓకే అయితే ఎక్కడెక్కడ స్పెసిఫిక్గా డిఫరెన్సెస్ వస్తాయి అంటే ఈ 2 స్టెప్స్లో వస్తాయి అన్నమాట. కంట్రోలర్ క్లాసు అలాగే అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఈ రెండింటి దగ్గర మనకి చిన్న డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. ఏంటి ఆ డిఫరెన్సెస్ అనేది మనం మాట్లాడదాం. ఓకే సో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో ఏమొస్తుందో మీకు తెలుసు. ఎప్పుడైతే వ్యూస్ మనం యూజ్ చేయము అంటున్నామో అటువంటప్పుడు మనం వ్యూ రిజాల్వర్ కాన్ఫిగర్ చేయక్కర్లేదు కదా. వ్యూ రిజాల్వర్ ఏం చెప్తుంది, వ్యూస్ ఎక్కడ ఉన్నాయో చెప్తుంది. సో మనం వ్యూసే అసలు క్రియేట్ చేయము అనుకున్నప్పుడు మరి వ్యూ రిజాల్వర్ కాన్ఫిగర్ చేయక్కర్లేదు. కేవలం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో డేటాబేస్ సెట్టింగ్స్ని మనం కాన్ఫిగర్ చేసేస్తే సరిపోతుందన్నమాట. అది ఇక్కడ ఉన్న డిఫరెన్స్. అలాగే కంట్రోలర్ దగ్గరికి వచ్చేటప్పటికి యాక్చువల్గా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. చిన్న తేడాలు ఉంటాయి మనం రెస్ట్ ఏపీఐ డిజైన్ చేయడానికి అలాగే మన స్ప్రింగ్ బూట్ వెబ్ యాప్ క్రియేట్ చేయడానికి. సో ఏమిటా డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది ఒకసారి మనం మాట్లాడితే సో మనకి 3 డిఫరెన్సెస్ అనేవి మెయిన్గా ఉంటాయి అన్నమాట. ఒక రెస్ట్ ఏపీఐ డిజైన్ చేయడానికి అలాగే ఒక స్ప్రింగ్ బూట్ వెబ్ యాప్ క్రియేట్ చేయడానికి. ఇంతకుముందు మనం ఏదైతే ఎట్ కంట్రోలర్ అని చెప్పి యూజ్ చేసామో మన స్ప్రింగ్ బూట్ వెబ్ యాప్లో ఎట్ కంట్రోలర్ అని ఏదైతే యూజ్ చేసామో దానికి బదులుగా మనం ఎట్ రెస్ట్ కంట్రోలర్ అని చెప్పి యూజ్ చేస్తాం యానటేషన్. ఓకే సో యూజ్ రెస్ట్ కంట్రోలర్ యానటేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలర్. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ వన్ వచ్చి మనకి సో ఇది ముందు మనం స్ప్రింగ్ బూట్ వెబ్ యాప్లో ఏదైతే మై డైరీ యాప్లో రాసినటువంటి ఒక మెథడ్ అనమాట. ఓకే సో అక్కడ ప్రతిసారి కూడా మనం ఏం చేసామంటే రిటర్న్ టైపు స్ట్రింగ్ ఇచ్చాం. ఎందుకు రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఇచ్చాము, ఎందుకంటే అక్కడ మనకి వ్యూస్ ఉన్నాయి కాబట్టి, జేఎస్పీ పేజెస్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి వ్యూ నేమ్ని మనం ఒక స్ట్రింగ్లో తీసుకొని ఓకే ఆ వ్యూ నేమ్ ఏదైతే ఉందో ఆ వ్యూ నేమ్నే మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి, అంటే మనం ఏ యూఆర్ఎల్ రన్ చేసినా దానికి సంబంధించిన వ్యూ దానికి సంబంధించిన జేఎస్పీ పేజ్ అనేది యాక్టివేట్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేసాము స్ట్రింగ్ని రిటర్న్ చేసేవాళ్ళం. అర్థమవుతుందా? సో వ్యూ నేమ్ అంటే ఈ యూఆర్ఎల్ యూజర్ రిక్వెస్ట్ చేసేటప్పుడు ఏ వ్యూ నేమ్ ఓపెన్ అవ్వాలి, ఏ జేఎస్పీ ఓపెన్ అవ్వాలో దాన్ని ఒక వేరియబుల్లో తీసుకొని దాన్ని రిటర్న్ చేసేవాళ్ళం కాబట్టి ఆ మెథడ్స్కి రిటర్న్ టైప్ అన్నది స్ట్రింగ్ రాసేవాళ్ళం. సో ఆ వ్యూ నేమ్కి అంటే ఆ వ్యూకి ఆ జేఎస్పీ పేజ్కి ఇక్కడ నుండి మనం ఏమైనా ఆబ్జెక్ట్స్ పంపించాలంటే ఎలా పంపించేవాళ్ళము మోడల్ అని తీసుకొని మోడల్ డాట్ యాడ్ అట్రిబ్యూట్ అని చెప్పి పంపించేవాళ్ళము. ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ వ్యూకి వెళ్ళేవి, అక్కడ మనం తిరిగి వాటిని యూజ్ చేసుకునేవాళ్ళం జేఎస్టీఎల్తో కదా. అయితే ఇక్కడ మన రెస్ట్ ఏపీఐకి వచ్చేటప్పటికి మనకి వ్యూస్ అన్నవే ఉండవు కదా. ఓకే సో వ్యూస్ అన్నవే ఉండకపోతే మనం రిటర్న్ టైప్ అనేది స్ట్రింగ్ రిటర్న్ చేస్తామా, చేయం కదా. సో ఏం మారుతుంది మనకి ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చి ఆబ్జెక్ట్ కానీ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ రిటర్న్ చేస్తాం. ఏం రిటర్న్ చేస్తాము స్ట్రింగ్కి బదులుగా అక్కడ ఏదైతే వ్యూస్ ఉన్నాయి కాబట్టి వ్యూ నేమ్ కోసం మనం స్ట్రింగ్ని రిటర్న్ చేసేవాళ్ళము. ఏవైనా ఆబ్జెక్ట్స్ యాడ్ చేసేయాలంటే మోడల్కి యాడ్ చేసి ఆబ్జెక్ట్స్ని పంపించేవాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే యాడ్ చేసేవాళ్ళమో వాటినే రిటర్న్ చేసేస్తాం అనమాట. ఓకే సో మనం జేఎస్పీ ఫైల్ నేమ్ని వ్యూగా తీసుకొని ఆ వ్యూకి మోడల్ ద్వారా ఆబ్జెక్ట్ని పంపేది కన్నా ఇక్కడ ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ మనం యూజ్ అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్నే డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తాం. ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, సింగిల్ ఆబ్జెక్ట్ కావచ్చు, లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కావచ్చు. ఓకే
సో జస్ట్ డేటాబేస్ నుండి ఒక సింగిల్ రికార్డే మనకి వెనక్కి వస్తుంది అనుకుంటే మనం ఏం చేస్తాము, ఒక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తాం. ఓకే, అదే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనకి డేటాబేస్ నుండి వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నాం అంటే సో డేటాబేస్లో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీస్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కువ ఆబ్జెక్ట్స్ కాబట్టి లిస్ట్లో తీసుకుంటాం కదా, ఆ లిస్ట్ని మనం రిటర్న్ చేస్తాం. మీకు అర్థమవుతుందా? సో ఒక వ్యూ నేమ్ని స్ట్రింగ్గా తీసుకొని దానికి మోడల్ని యాడ్ చేసి ఆ వ్యూ నేమ్ని స్ట్రింగ్గా రిటర్న్ చేసేది కన్నా ఇక్కడ రిటర్న్ టైప్ అనేది మారిపోతుంది. రిటర్న్ టైప్ అనేది సింగిల్ ఆబ్జెక్ట్ కానీ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ మనం రిటర్న్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్. ఏదైతే మనం ఇంతకుముందు స్ట్రింగ్ రిటర్న్ చేసే వాళ్ళమో దానికి బదులుగా ఆబ్జెక్ట్, సింగిల్ ఆబ్జెక్ట్ కానీ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కానీ రిటర్న్ చేస్తాం. సో ఏవైతే మనం ఇక్కడ మోడల్కి యాడ్ చేసి పంపే వాళ్ళమో ఇంకా అలాగే యాడ్ చేయకుండా డైరెక్ట్గా వాటిని రిటర్న్ చేసేస్తాం. సింగిల్ ఆబ్జెక్ట్ అయితే సింగిల్ ఆబ్జెక్ట్, లేదు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అయితే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, వాటినే డైరెక్ట్గా మనం రిటర్న్ చేసేస్తాము. రిటర్న్ చేసేస్తే మనకి ఏమవుతుందో తెలుసా మ్యాజిక్, ఇక్కడ మనం ఒక్క ఆబ్జెక్ట్ రిటర్న్ చేయని, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ రిటర్న్ చేయని, మనం మాత్రం క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్స్ రూపంలోనే రిటర్న్ చేస్తాము. బట్ యూజర్ URL ద్వారా రిక్వెస్ట్ పెట్టేటప్పుడు, ఈ రెస్ట్ ఏపీఐకి రిక్వెస్ట్ పెట్టేటప్పుడు తనకి ఏం కనిపిస్తుందో తెలుసా, ఈ ఆబ్జెక్ట్, సింగిల్ ఆబ్జెక్ట్ కావచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఏదైనా కానీ అది యూజర్ అనేవాడు తను XMLలో డేటా కావాలంటే ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్లో ఉండేటటువంటి ఆ డేటా అనేది XML ట్యాగ్స్లోకి మారిపోతుంది. లేదు తను JSONలో కావాలి అనుకుంటే ఈ డేటా అనేది ఆటోమేటిక్గా JSONలోకి మారిపోతుంది అన్నమాట. ఓకే, ఆ మ్యాజిక్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం రిటర్న్ చేసేది మాత్రం ఆబ్జెక్ట్స్నే రిటర్న్ చేస్తాం. ఎయిదర్ సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం రిటర్న్ చేస్తాము. బట్ అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్లో ఉండేటటువంటి డేటా మనకి డేటాబేస్ నుండి ఇక్కడికి ఆబ్జెక్ట్స్ రూపంలో డేటా వస్తుంది, దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాము. ఆ ఆబ్జెక్ట్స్ రూపంలో మనం రిటర్న్ చేసిన డేటా యూజర్కి ఆటోమేటిక్గా ఎయిదర్ XML ట్యాగ్స్ రూపంలోనో లేదు JSON రూపంలోకో అది మారిపోతుంది. సో ఆ మారిపోవడం అన్న ఆ మ్యాజిక్ ఎవరు చేస్తారో తెలుసా, జాక్సన్. సో జాక్సన్ అనే ఒక స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ లైబ్రరీ మనకి ఆ పని చేసి పెడుతుంది అన్నమాట. సో మనకి స్ప్రింగ్లో ఉండేటటువంటి మన జాక్సన్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో ఈ జాక్సన్ లైబ్రరీస్ అనేవి మన ఆబ్జెక్ట్స్ని ఆటోమేటిక్గా ఎయిదర్ XML రూపంలోకి కానీ JSON రూపంలోకి కానీ మార్చేటటువంటి ఆ క్యాపబిలిటీ వీటికి ఉంది. ఆ జాక్సన్కి సంబంధించినటువంటి డిపెండెన్సీస్ కూడా మనం ఏమీ ఎక్స్ట్రాగా pom.xmlలో యాడ్ చేయక్కర్లేదు. మనం జస్ట్ ఏవైతే స్ప్రింగ్ బూట్కి సంబంధించి ఇంతకుముందు యాడ్ చేసామో అవే యాడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వాటితో పాటు జాక్సన్ డిపెండెన్సీస్ కూడా యాడ్ అవుతాయి. అయితే మనకి సెకండ్ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా. సో మనం ఎయిదర్ సింగిల్ ఆబ్జెక్ట్ కానీ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ రిటర్న్ చేస్తాము. ఓకే, సో స్ట్రింగ్కి బదులుగా రిటర్న్ చేస్తాము. బట్ అవి ఆటోమేటిక్గా ఈ జాక్సన్ హెల్ప్ తీసుకొని యూజర్ ఏ ఫార్మేట్లో అయితే రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ ఫార్మేట్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతాయి అని చెప్తున్నాను అనమాట. రైట్, సో ఇది సెకండ్ డిఫరెన్స్ మనకి. ఓకే, సో అలాగే మనకి థర్డ్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎండ్ పాయింట్స్. సో ఇక్కడ మన అప్లికేషన్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీస్కి సంబంధించి తీసుకుందాం. మనం ఎంట్రీస్ టేబుల్ ఉంది, యూజర్స్ టేబుల్ ఉంది. ఎంట్రీస్కి సంబంధించి మనం తీసుకుంటే ప్రతి దానికి కూడా ఒక స్పెషల్ URL మనం రాసాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీస్ టేబుల్లో ఒక పర్టికులర్ ఐడి ఉన్నటువంటి ఎంట్రీ మనం చూడాలంటే వ్యూ ఎంట్రీ అని రాసాం మై డైరీలో. ఓకే, అలాగే ఒక ఎంట్రీని అప్డేట్ చేయాలంటే అప్డేట్ ఎంట్రీ అని కానీ ప్రాసెస్ ఎంట్రీ అప్డేట్ అని కానీ రాసాం. అలాగే ఒక ఎంట్రీని డిలీట్ చేయాలంటే డిలీట్ ఎంట్రీ అని చెప్పి రాసాం. అంటే ఒక టేబుల్, ప్రతి ఒక్క టేబుల్ని ఒక రిసోర్స్ అనుకుంటే మన డేటాబేస్లో ఎంట్రీస్ టేబుల్ ఉంది, యూజర్స్ టేబుల్ ఉంది. ఇక్కడ మనకి 2 రిసోర్సెస్ ఉన్నట్టు, యూజర్స్ రిసోర్సు, ఎంట్రీస్ రిసోర్సు. ఒక రిసోర్స్లో మనం ఏవైతే CRUD ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తామో అంటే డేటా ఇన్సర్షన్ కావచ్చు, రీడ్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు,
ప్రతి దానికి కూడా సపరేట్ యూఆర్ఎల్స్ని మనం రాసుకుంటూ ఉన్నాము. ప్రతిదానికి ఒక సపరేట్ మెథడ్ రాస్తున్నాము. ప్రతి యాక్షన్కి ఆ యాక్షన్కి సంబంధించినటువంటి యూఆర్ఎల్ని మనం రాస్తూ ఉన్నాము. సో దానికి యూనిక్ యూఆర్ఎల్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. సో డిలీట్ ఎంట్రీ, ఆ యూఆర్ఎల్ చూస్తే మనకు అర్థమైపోతుంది, ఓకే ఇది ఎంట్రీని డిలీట్ చేయబోతోంది అని చెప్పి. ఓకే, అలాగే ప్రాసెస్ ఎంట్రీ అప్డేట్ అంటే ఇది ఒక ఎంట్రీ ఆల్రెడీ డేటాబేస్లో ఉన్నదాన్ని అప్డేట్ చేయబోతోంది అని చెప్పి మనకు తెలిసిపోతుంది. సో ప్రతి యాక్షన్కి కూడా డిఫరెంట్ యూఆర్ఎల్స్ని మనం యూజ్ చేసాం. అవన్నీ ఒక రిసోర్స్కి చెందినవైనా కూడా. ఓకే, సో అక్కడే మనకి థర్డ్ డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో మనము సేవ్ ఎంట్రీ అయితే /సేవ్ ఎంట్రీ అని రాసాం. ఇదంతా మనం మై డైరీలో చేసేటప్పుడు ఒక సింగిల్ ఎంట్రీని మనం రిట్రీవ్ చేయాలనుకో వ్యూ ఎంట్రీ రాసాము, అప్డేట్ చేయాలనుకో ప్రాసెస్ ఎంట్రీ అప్డేట్ అని రాసాము, డిలీట్ ఎంట్రీ చేయాలనుకో డిలీట్ ఎంట్రీ అని రాసాము, గెట్ ఆల్ ఎంట్రీస్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ ఆల్ ఎంట్రీస్ అని చెప్పి రాస్తాము. అంటే మనం ఏం చేస్తున్నాము, మనం చేయాలనుకున్న ప్రతి యాక్షన్కి కూడా ఓకే. సో జనరల్గా ఎంట్రీస్ అనేది ఒక సింగిల్ టేబుల్, దాన్ని ఒక రిసోర్స్గా చూస్తే ఆ రిసోర్స్లో మనం ఏం చేస్తాము, ఎయిదర్ ఆ ఎంట్రీస్ టేబుల్లోకి ఒక కొత్త ఎంట్రీ యాడ్ చేయడమో, లేదు అంటే ఉన్న ఎంట్రీస్ని అప్డేట్ డిలీట్ చేయడమో, లేదు అంటే ఒక సింగిల్ ఎంట్రీని రిట్రీవ్ చేయడమో, లేదు అంటే ఆ టేబుల్లో మొత్తం అన్ని ఎంట్రీస్ని రిట్రీవ్ చేయడమో చేస్తాం. అట్లా 5 యాక్షన్స్ మనం పెర్ఫామ్ చేస్తాం కదా. సో ఆ 5 యాక్షన్స్కి కూడా 5 డిఫరెంట్ యూఆర్ఎల్స్ రాసుకున్నాము. ఎక్కడ మన స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి వెబ్ యాప్ రాసేటప్పుడు. ఓకే, సో అదే స్టైలు అన్ని కేసెస్లో మనం ఫాలో అవుతాం. స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి వెబ్ యాప్స్ చేసినా, లేదు మనము సోప్ ఏపీఐ యూజ్ చేసి మనము ఏపీఐ డెవలప్ చేసినా, ఏం చేసినా మిగతా అన్ని కేసెస్లో కూడా మనం ఏం చేస్తామంటే అవి అన్నీ కూడా ఒక రిసోర్స్కి చెందినవైనా కూడా, ఒక టేబుల్కి చెందినవైనా కూడా డిఫరెంట్ యాక్షన్స్కి డిఫరెంట్ యూఆర్ఎల్స్ని మనం రాసుకుంటాము. ఓకే, అదే రెస్ట్ ఏపీఐకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ యాక్షన్ బేస్డ్లో యూఆర్ఎల్స్ ఉంటే, ఇక్కడ రిసోర్స్ బేస్డ్లో యూఆర్ఎల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి సేవ్ చేయాలంటే సేవ్ ఎంట్రీ, అలాగే ఒక సింగిల్ ఎంట్రీ మనకు కావాలంటే వ్యూ ఎంట్రీ, అప్డేట్ చేయాలంటే ప్రాసెస్ ఎంట్రీ అప్డేట్, డిలీట్ చేయాలంటే డిలీట్ ఎంట్రీ. అంటే అక్కడ యాక్షన్ మనం చెప్తున్నట్టు సేవ్ ఎంట్రీ సేవ్ చెయ్యు, వ్యూ ఎంట్రీ ఒక ఎంట్రీ వ్యూ చేయాలనుకుంటున్నాను, ప్రాసెస్ ఎంట్రీ అప్డేట్ని ప్రాసెస్ చెయ్యు, డిలీట్ ఎంట్రీ డిలీట్ చెయ్యు ఎంట్రీని అని చెప్పి మనం యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయి అన్నమాట యూఆర్ఎల్స్. అదొక యాక్షన్, సేవ్ ఎంట్రీ సేవ్ చెయ్యు అని ఒక పని మనం చెప్తున్నట్టు ఒక యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయి యూఆర్ఎల్స్. అదే ఎక్కడికి వచ్చేటప్పటికి మన రెస్ట్ ఏపీఐలో యూఆర్ఎల్స్ ఎలా ఇస్తామో చూడండి. సో అవే సేమ్ యాక్షన్స్కి అన్నిటికీ కూడా మనం /ఎంట్రీసే ఇస్తాం. అన్నిటికీ కూడా /ఎంట్రీస్ అనే ఇస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే తీసుకోండి, సేవ్ ఎంట్రీ తీసుకోండి, అప్డేట్ ఎంట్రీ తీసుకోండి, గెట్ ఆల్ ఎంట్రీస్ తీసుకోండి. మూడిటికి కూడా ఈ 3కి కూడా చూసారా మీరు, అన్నిటికీ కూడా సేమ్ యూఆర్ఎల్ఏ /ఎంట్రీస్ అనే ఉంటుంది అనమాట. అదే ఇక్కడ /సేవ్ ఎంట్రీస్ అని, /ప్రాసెస్ ఎంట్రీ అప్డేట్ అని, /వ్యూ ఆల్ ఎంట్రీస్ అని, దానికి వేరువేరుగా ఉన్నాయి యూఆర్ఎల్స్. ఓకే, కాబట్టి యూనిక్గా మనం అక్కడ ఐడెంటిఫై చేయగలము. బట్ మన రెస్ట్ ఏపీఐ ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా యూఆర్ఎల్స్ అనేవి యాక్షన్ ఓరియంటెడ్గా వద్దు, రిసోర్స్ ఓరియంటెడ్గా పెట్టుకో అని చెప్తాయి అనమాట. అంటే రిసోర్స్ ఏంటి అక్కడ ఎంట్రీస్ టేబుల్ కాబట్టి /ఎంట్రీస్. సో రిసోర్స్ ఓరియంటెడ్గా పెట్టుకో. సో అన్నిటికీ /ఎంట్రీస్ అనే ఇస్తాం యూఆర్ఎల్, అన్నిటికీ /ఎంట్రీస్ అనే ఇస్తాం. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సో మరి /ఎంట్రీస్ అనే మనం సేవ్కి అదే ఇచ్చి, అలాగే అప్డేట్కి అదే ఇచ్చి, అలాగే గెట్ ఆల్ ఎంట్రీస్కి అదే ఇస్తే మరి ఏం అడుగుతున్నామో ఎలా తెలుస్తుంది సిస్టమ్కి? ఓకే, సో అన్నిటికీ /ఎంట్రీస్ అని చెప్పే మనం ఇచ్చేస్తే ఓకే, మనం అది సేవ్ చేయమంటున్నట్ట, కొత్త ఎంట్రీని సేవ్ చేయమంటున్నట్ట, లేకపోతే ఉన్న అన్ని ఎంట్రీస్ని వెనక్కి అడుగుతున్నట్ట, లేకపోతే ఒక పర్టికులర్ ఎంట్రీని మనం అప్డేట్ చేయమని అడుగుతున్నట్ట, ఏ విధంగా తెలుస్తుంది అసలు సిస్టమ్కి అంటే మనం దానికోసమే ఈ HTTP మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. మన యూఆర్ఎల్తో పాటు మనం ఏం చెప్తామంటే కరస్పాండింగ్ HTTP మెథడ్ కూడా చెప్తామన్నమాట. సో మనం పోస్ట్ అని చెప్పాము అంటే కొత్త డేటాని ఇన్సర్ట్ చేయమంటున్నాము అని అర్థం అన్నమాట. ఓకే, అదే పుట్ అన్నామంటే ఉన్న డేటాని అప్డేట్ చేయమని చెప్తున్నట్టు అర్థం అన్నమాట. అదే గెట్ అంటున్నామంటే మనకి డేటా
గెట్ అంటే వెనక్కి ఎమ్మని మనం అడుగుతున్నట్టు. మీకు అర్థమైందా? సో అన్నిటికీ స్లాష్ ఎంట్రీస్ అని చెప్పే మనం అడుగుతాము. అయితే అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే, మన రెస్ట్ ఏపీఐ అప్లికేషన్ ఏం చేస్తుందంటే, ఈ స్లాష్ ఎంట్రీస్తో పాటు వీడు హెచ్టిటిపి మెథడ్ ఏం అడుగుతున్నాడు అన్నది చూస్తుంది. ఏమడుగుతున్నాడు, పోస్ట్ అని అడిగాడు అనుకో, అప్పుడు డేటా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి అర్థం చేసుకుంటుంది. అదే పుట్ మెథడ్ అడిగాడు అనుకో, సో వీడు ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అర్థం చేసుకుంటుంది. అలాగే మనం గెట్ అన్నామంటే డేటాని వెనక్కి ఇమ్మని అడుగుతున్నాడు అని చెప్పి అర్థం చేసుకుంటుంది. మీకు అర్థమైందా? అలాగే ఇవి చూడండి, ఒక పర్టికులర్ ఎంట్రీని మనం అన్నిటినీ కాకుండా ఒక పర్టికులర్ ఎంట్రీ మీదే ఆపరేషన్ చేయాలి. అంటే ఆల్రెడీ డేటా ఉంది, అందులో ఒక్కరో ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఈక్వల్ టు 1 ఏ ఎంట్రీకి ఉందో ఆ ఎంట్రీ మీదే మనం ఆపరేషన్ చేయాలి. ఏం చేయగలం, ఆల్రెడీ ఉన్న డేటాకి ఇప్పుడు /1 /3 ఇలా మనం ఇచ్చామనుకోండి. సో పర్టికులర్గా ఒక్క ఐడి, ఆ ఒక్క ఐడి ఉన్నటువంటి ఆ రికార్డు మీద మనం సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటున్నట్టు అనమాట. ఏం ఆపరేషను? సో ఎయిదర్ ఆ పర్టికులర్ రికార్డ్ని మనకి వెనక్కి ఇమ్మని, సో మొత్తం ఆల్ ఎంట్రీస్ కాకుండా ఆ ఒక్క రికార్డ్నే మనకి వెనక్కి ఇమ్మని మనం అడగొచ్చు. లేదు అంటే ఆ ఒక్క రికార్డ్ని డిలీట్ చేసేయమని మనం అడగొచ్చు. సో మనం ఏమడగొచ్చు, స్లాష్ అని చెప్పి ఐడి, పర్టికులర్ ఐడి మనం చెప్పామంటే ఆ పర్టికులర్ ఐడి ఉన్న రికార్డ్ని నాకు వెనక్కి ఇవ్వు, ఆ ఒక్కటే నాకు వెనక్కి ఇవ్వు అని మనం అడుగుతున్నట్టు. లేదు అంటే ఆ ఒక్కదాన్ని డిలీట్ చేసేసేయి అని చెప్పి మనం అడుగుతున్నట్టు. అంతేగాని మనం అప్డేట్కి మనం స్లాష్ ఐడి ఇవ్వమన్నమాట. సో లోపల డేటాతో పాటే మనం అప్డేట్కి కావాల్సినటువంటి డేటా ఏమైనా ఉంటే పంపిస్తాము, అది తర్వాత చూద్దాము. కేవలం మనం ఎక్స్ట్రాగా ఐడి ఇచ్చేది ఎప్పుడెప్పుడు అంటే ఆ ఒక్క పర్టికులర్ రికార్డ్ని వెనక్కి అడిగేటప్పుడు, లేదు అంటే ఆ ఒక్క పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేసేయమని మనం అడుగుతున్నప్పుడు. సో అది ఎలా చెప్తాం మనము, గెట్ అన్నామనుకోండి. సో ఆ పర్టికులర్ ఐడి ఇచ్చి మనం గెట్ అంటుంటే దాని అర్థం ఏంటి, ఆ ఒక్క పర్టికులర్ రికార్డ్ ఈయన వెనక్కి అడుగుతున్నాడు అని చెప్పి రెస్పాన్స్ రూపంలో ఆ ఒక్క రికార్డ్ని ఏదైనా XML రూపంలోనో JSON రూపంలోనో పంపిస్తుంది. లేదు మనం డిలీట్తో పాటు ఇచ్చాము అంటే ఆ ఒక్క రికార్డ్ని డిలీట్ చేసేయమంటున్నాడు అని చెప్పి అర్థం చేసుకుంటుంది. సో అందుకే వీటిని నౌన్స్ అంటాం అనమాట. సో నౌన్ ఓరియంటెడ్ అంటాం రెస్ట్ ఏపీఐ. ఇదేమోని వెర్బ్ ఓరియంటెడ్. మన రెస్ట్ ఏపీఐ కాకుండా మన స్ప్రింగ్ బూట్ వెబ్ యాప్ కావచ్చు, లేకపోతే సోప్ బేస్డ్ ఏపీఐస్ కావచ్చు, అవన్నీ కూడా అవి వెర్బ్ ఓరియంటెడ్ అంటాం అనమాట, యాక్షన్ ఓరియంటెడ్ అంటాం. అదే ఇవి నౌన్ ఓరియంటెడ్, రిసోర్స్ ఓరియంటెడ్ అనమాట. సో రిసోర్స్తోనే మనం ఆ URLస్ని ప్రిపేర్ చేస్తాము, దానికి మెథడ్ కూడా అకంపెనీ చేస్తాం. కాబట్టి ఆ మెథడ్ని బేస్ చేసుకొని మనం ఏమి యాక్షన్ అడుగుతున్నాము అన్నది అర్థం చేసుకుంటుంది. ఓకేనా? రైట్. సో ఇలాగా కొన్ని గైడ్ లైన్స్ అని ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ మనం డెవలప్ చేసుకుంటే మన అప్లికేషన్ రెస్ట్ ఏపీఐ అయిపోతుందన్నమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ మెథడ్స్ ఏ విధంగా ఇస్తాం సార్ మనమని. సో ఏ విధంగా ఇస్తాము, జస్ట్ మనం యానిటేషన్స్ ఉన్నాయి కదా, ఎట్ గెట్ మ్యాపింగ్, ఎట్ పోస్ట్ మ్యాపింగ్ అని, అవే అనమాట. ఓకే. సో మనం ఎట్ పోస్ట్ మ్యాపింగ్ అని ఇచ్చామనుకో, ఓకే, ఏదైనా ఒక URLకి ఎట్ పోస్ట్ మ్యాపింగ్ అని ఇచ్చామనుకోండి మనం, అప్పుడు రెస్ట్ ఏపీఐ ఏం అర్థం చేసుకుంటుందంటే అది పోస్ట్ మెథడ్కి సంబంధించింది. అక్కడ ఏ URL మనం ఇచ్చినా కూడా అది ఏం చేస్తున్నట్టు, ఆ URL మనం పోస్ట్ మ్యాపింగ్ ఇచ్చాం కాబట్టి డేటా ఇన్సర్షన్ అని చెప్పి అది అర్థం చేసుకుంటుంది. ఓకే. అలాగే ఎట్ గెట్ మ్యాపింగ్, ఎట్ పుట్ మ్యాపింగ్, ఎట్ డిలీట్ మ్యాపింగ్, అర్థమవుతుందా మీకు? సో అలాగా ఎట్ పోస్ట్ మ్యాపింగ్, ఎట్ గెట్ మ్యాపింగ్, ఎట్ పుట్ మ్యాపింగ్, ఎట్ డిలీట్ మ్యాపింగ్, ఎట్ గెట్ మ్యాపింగ్ అంటే మనం సింగిల్ రికార్డ్ గెట్ కావచ్చు, లేదు ఆల్ రికార్డ్స్ గెట్ కావచ్చు. కాబట్టి మనకి గెట్ అనేది 2 times వచ్చింది. బట్ ఇలాగా మనకి ఏంటంటే ఏదైతే మనం ఆ URLతో పాటు కరస్పాండింగ్ మెథడ్ని మనం అకంపెనీ చేయాలనుకుంటున్నామో దాన్నే యానిటేషన్ రూపంలో రాస్తాం. ఇంతకుముందు మనం అన్నిటికీ పాత స్ప్రింగ్ MVC అవి చేసేటప్పుడు ఎట్ రిక్వెస్ట్ మ్యాపింగ్ అని చెప్పి రాసేవాళ్ళం కామన్గా. బట్ ఇప్పుడు స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐలో ఏం చేస్తాము, మనం ఏదైతే ఆ HTTP మెథడ్ని ఆ పర్టికులర్ URLతో మనం మ్యాప్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆ పర్టికులర్ యానిటేషన్ రాసుకుంటాం. ఎట్ పోస్ట్ మ్యాపింగ్, ఎట్ గెట్ మ్యాపింగ్, ఎట్ పుట్ మ్యాపింగ్, ఎట్ డిలీట్ మ్యాపింగ్ అలాగా. ఓకే. రాసుకుంటే మనకి కరస్పాండింగ్ యాక్షన్ అనేది ఆటోమేటిక్గా పెర్ఫామ్ అవుతుంది. ఓకే. సో 3 differences కంట్రోలర్లో ఏమేమి చెప్పాను గుర్తుందా మీకు? సో ఎట్ కంట్రోలర్ బదులు ఎట్ రెస్ట్ కంట్రోలర్, అలాగే రిటర్న్ టైప్ స్ట్రింగ్ బదులుగా డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్నే మనం రిటర్న్ చేసేస్తాము. డైరెక్ట్గా అది సింగిల్ ఆబ్జెక్ట్ కావచ్చు, లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కావచ్చు. అలాగే మనకి URL కూడా యాక్షన్ ఓరియంటెడ్ కాకుండా రిసోర్స్ ఓరియంటెడ్ ఆర్ నౌన్ ఓరియంటెడ్లో ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. మనం ప్రాక్టికల్గా చేస్తూ
మనం నేర్చుకుంటున్నప్పుడు ఇంకా క్లారిటీ అనేది మనకు వస్తుంది. మీకు అర్థమైందా? రైట్. సో ఇదే ఫ్రెండ్స్ రెస్ట్ ఏపీఐ ఎలా డిజైన్ చేయాలి, ఏంటి డిఫరెన్సెస్ ఉంటాయి అని. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం మై డైరీ అప్లికేషన్ లాస్ట్ క్లాస్లో చేసామో దానికి ఇప్పుడు ఆ డేటాబేస్కే, అందులో ఉన్న టేబుల్స్కే మనం ప్రాక్టికల్గా రెస్ట్ ఏపీఐ ఎలా డిజైన్ చేయాలి అన్నది ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఏదైతే మనం థియరిటికల్గా నేర్చుకున్నామో రెస్ట్ ఏపీఐ క్రియేట్ చేయడం, దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దామండి. ఓకే, సో దానికోసం నేను ఒక న్యూ స్ప్రింగ్ అప్లికేషన్ తీసుకుంటున్నాను. సో మై డైరీ రెస్ట్ ఏపీఐ అని చెప్పి దానికి నేమ్ ఇవ్వడం జరిగింది. ఓకే, జార్ ప్యాకేజింగ్ తీసుకుంటున్నాను అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి వచ్చి మై డైరీ రెస్ట్ ఏపీఐ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా మై డైరీ రెస్ట్ ఏపీఐ ప్రాజెక్ట్ అని ఇచ్చాను. అలాగే ప్యాకేజ్ వచ్చి కామ్ టీడబ్ల్యూజీ స్ప్రింగ్ బోట్ మై డైరీ రెస్ట్ ఏపీఐ అని చెప్పి ఇస్తూ ఉన్నాను. ఓకే, రైట్. సో మనం నెక్స్ట్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనకి ఇంతకు ముందు మనం వీటిని యూజ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ షార్ట్ కట్స్లో ఇచ్చేసింది. అంటే ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ సెక్షన్లో మనకి చూపిస్తోంది. లేదు అంటే మనం ఇక్కడ నుండి సెర్చ్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్కి ఎలా యాడ్ చేసామో డిపెండెన్సీస్ అలాగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను, ఫినిష్ చేస్తున్నాను. సో చేస్తే మనకి న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఫస్ట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో, సో pom.xmlలో మనకు కావాల్సిన డిపెండెన్సీస్తో పాటు మనకి ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, మనం ఎంటిటీస్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఇంకా అక్కడ నుండి ప్రాసెస్ అనేది మనం స్టెప్స్ ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి, సో మన డేటాబేస్లో మనకి యాజ్ యూజువల్ 2 టేబుల్స్ ఉన్నాయి మన డేటాబేస్లో, డైరీ డేటాబేస్లో కదా. సో ఏంటవి, ఎంట్రీస్ అని ఒకటి, యూజర్స్ అని ఒకటి. ఈ ప్రతి టేబుల్కి కూడా ఒక్కొక్క ఎంటిటీ మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎంటిటీకి, ప్రతి ఎంటిటీకి కూడా మనం రిపాజిటరీ లేయరు అలాగే సర్వీస్ లేయర్ కూడా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఎంట్రీస్ టేబుల్ తీసుకుందాం. ఎంట్రీస్ టేబుల్ తీసుకొని దానికి మనం ఎంటిటీ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ప్యాకేజెస్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో డాట్ ఎంటిటీస్ అలాగే కంట్రోలర్స్ అలాగే సర్వీస్ లేయర్ అలాగే రిపోజిటరీ లేయర్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకేజ్ మనం క్రియేట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం. ఇప్పుడు మనం క్లాసెస్ క్రియేట్ చేసేద్దాం. సో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సో నేమ్ వచ్చి ఏమిద్దామండి, ఎంట్రీ అని చెప్పి ఇద్దాం. ఇచ్చి మనం యానిటేషన్ ఇవ్వాలి కదా. ఏం యానిటేషన్ ఇవ్వాలి, ఎంటిటీ అని చెప్పి యానిటేషన్ ఇవ్వాలి. అలాగే ఈ టేబుల్ అన్నది మనకి ఎలా ఉంది, టేబుల్ అనేది అక్కడ ఎంట్రీస్ అని కదా ఉంది, డేటాబేస్లో ఎంట్రీస్ అని ఉంది కాబట్టి సో ఈ రెండు డిఫరెంట్ కాబట్టి మనం కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాం. ఇక లోపల ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కామన్ అనమాట. ఇక్కడ మనం ఏదైతే మై డైరీలో ఇంతకుముందు క్రియేట్ చేసామో సేమ్ అవే కాబట్టి నేను అక్కడ నుండి తీసుకుంటాను వీటిని. ఓకే, సో ఐడి అలాగే ఎంట్రీ డేట్, డిస్క్రిప్షను, యూజర్ ఐడి, ఈ 4 మనం క్రియేట్ చేయాలి. అండ్ వాటికి తగ్గట్టుగా గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ కూడా క్రియేట్ చేయాలి. సో వీటన్నిటిని యాజ్ ఇట్ ఈజ్గా నేను తీసుకుంటున్నాను, మళ్ళీ క్రియేట్ చేయడం లేదు. ఓకే, రైట్. సో మొత్తానికి ఐడి ఇదంతా తెలిసిందే కదా, జనరేటెడ్ వాల్యూ అని చెప్పి ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చాం కాబట్టి ఇట్లా ఇచ్చాము. అండ్ ఎంట్రీ డేట్, డిస్క్రిప్షన్ అండ్ యూజర్ ఐడి. సో వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎంటిటీ రెడీ, ఎంట్రీ అనే ఎంటిటీ రెడీ. అలాగే యూజర్, సో యూజర్ కోసం కూడా ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకోవాలి, చేసేద్దాం. సో యూజర్ ఎంటిటీ కోసం ఎంటిటీ అలాగే ఎట్ టేబుల్. సో టేబుల్ నేమ్ ఏంటి, యూజర్స్ కాబట్టి ఇది కూడా టేబుల్ క్రియేట్ చేసుకున్నాము.
సో ఇది కూడా మనం ఏం చేద్దామంటే యూజర్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆల్రెడీ ఓకే ఎంటిటీ మన మై డైరీ యాప్లో దాని నుండే నేను తీసుకొని ఈ ఎంటిటీ కూడా ఫినిష్ చేసేస్తున్నాను. సో మనం ఎంటిటీస్ అయితే క్రియేట్ చేసేసాము. సో వన్స్ ఎంటిటీస్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతి ఎంటిటీకి కూడా మనం ఏం చేయాలండి, రిపాజిటరీ లేయర్ క్రియేట్ చేయాలి కదా. సో రిపాజిటరీ లేయర్లో ఏం క్రియేట్ చేయాలి గుర్తుందండి, ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ రిపాజిటరీ ఓకే, బట్ ఇట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ జేపీఏ రిపాజిటరీ. జేపీఏ రిపాజిటరీ నుండి మనం ఎక్స్టెండ్ చేస్తూ ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మన ఏదైతే ఎంటిటీ ఉందో ఎంట్రీ అని దాన్ని తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఐడి ప్లేస్లో ఏదైతే మనం లాంగ్ టైప్ తీసుకుంటామో దాన్ని తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. ఓకే, సో అలాగే ఇన్ ద సేమ్ వే మనం యూజర్ రిపాజిటరీ కూడా క్రియేట్ చేసుకోవాలి. దానికోసం కూడా మనం యూజర్ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. సో దట్ ఆల్సో షుడ్ బి ఫ్రమ్ జేపీఏ రిపాజిటరీ. ఓకే, ఇక్కడ మనం ఎంటిటీ నేమ్ ఏమి ఇవ్వాల్సి ఉంటుంది, యూజర్. ఏదైతే మనం యూజర్ అని క్రియేట్ చేసామో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ టైప్ వచ్చి ఎస్ ఆఫ్ కోర్స్ లాంగ్. ఓకే రైట్, సో రిపాజిటరీ లేయర్ రెడీ. అయితే మనం రిపాజిటరీస్లో ఎక్స్ట్రా మెథడ్స్ రాసాం కదా. ఓకే, సో ఏం రాసాము, ఫైండ్ బై యూజర్ ఐడి ఒకటి, ఫైండ్ బై యూజర్ ఐడి ఎంట్రీ రిపాజిటరీలో రాసాం. సో ఇది డిఫాల్ట్గా ఇచ్చే మెథడ్స్ కంటే ఒక ఎక్స్ట్రా మెథడ్ తీసుకుందాం అనుకున్నాం. అండ్ ఫైండ్ బై అని చెప్పి మనం ఫీల్డ్ నేమ్ ఇస్తున్నప్పుడు ఇంకా ఆ పైన ఏదైతే అక్కడ మనం ఎట్ క్వరీ అని ఇచ్చామో అది మ్యాండేటరీ కాదు అని కూడా మనం మాట్లాడాం కదా. సో ఫైండ్ బై అని చెప్పి మనం ఆ పర్టికులర్ ఎంటిటీలో ఉండేటటువంటి ఏదైనా ఒక ఫీల్డ్ని, సో ఫైండ్ బై యూజర్ ఐడి, ఫైండ్ బై డిస్క్రిప్షన్, ఫైండ్ బై ఎంట్రీ డేట్, ఫైండ్ బై ఐడి అలా మనము తీసుకోవచ్చు డైరెక్ట్గా. అది మనం చెప్పాము ఆల్రెడీ. సో ఫైండ్ బై అని చెప్పి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ చేస్తూ ఆ మెథడ్ మనం ఇస్తే చాలు ఆటోమేటిక్గా క్వరీ అదే ప్రిపేర్ చేసుకుంటుంది అని చెప్పాం కదా. ఓకే, సో మీరు మళ్ళీ ఒకసారి ఏమైనా మీకు గుర్తు లేకపోతే కనుక మన స్ప్రింగ్ బూట్ వెబ్ యాప్ చూసి ఇక్కడికి రండి, నేనేం మాట్లాడుతున్నానో మీకు క్లారిటీ లేకపోతే. ఓకే రైట్, సో ఫైండ్ బై యూజర్ నేమ్ ఇది ఒక ఎక్స్ట్రా మెథడ్. జేపీఏ రిపాజిటరీ ఇచ్చేవి కన్నా ఇది ఒక ఎక్స్ట్రా మెథడ్ ఒకటి కావాలనుకున్నాం. సో ఆ ఎక్స్ట్రా మెథడ్స్ని మాత్రమే మనం ఇక్కడ డిఫైన్ చేసేసాము. సో రిపాజిటరీ లేయర్ రెడీ. మన 2 ఎంటిటీస్కి ఒక్కొక్క ఎంటిటీకి ఒక్కొక్కటి కదా, అవి రెడీ. ఇంకా ఫైనలీ మనం చేయాల్సింది ఏంటి, సర్వీస్ లేయర్. అక్కడ ఏదైతే సర్వీస్ లేయర్ మనం చేసామో ఆ సర్వీస్ లేయర్ ఇంప్లిమెంట్ చేయాలి. సో సర్వీస్ లేయరు నేను డైరెక్ట్గా ఆ ఫైల్స్నే కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మళ్ళీ నేను సర్వీస్ లేయర్లో మెథడ్స్ అన్నీ క్రియేట్ చేసి వాటిని ఇక్కడ చెప్పిందే చెప్పడం అవుతుంది కాబట్టి. ఓకే, సో ఆ 4 ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఎంటిటీకి సంబంధించినటువంటి ఒక ఇంటర్ఫేసు, ఓకే, అలాగే ఒక క్లాసు. ఇక్కడ మనకి ప్యాకేజ్ నేమ్ మారుతుంది కదా, మనది మై డైరీ కాదు. ఓకే, మై డైరీ ప్రాజెక్ట్ నుండి మనం తెచ్చాము. ఇక్కడ మన ప్యాకేజ్ నేమ్ ఏంటి, మై డైరీ రెస్ట్ ఏపీఐ. ప్యాకేజ్ నేమ్ అండ్ ఎంటిటీస్ అని ఇచ్చాము ఇక్కడ మనం. ఓకే, సో ఇక్కడ మనం ఎంటిటీస్ అని ఇచ్చాం కదా, కాబట్టి ఎంటిటీస్ అని తీసుకుంటే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ని మనం సరి చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఇక్కడ మరి ఇంకేం లేవు. సో ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్లో కూడా మనం మై డైరీ ఎక్కడైతే ఉందో అక్కడ మై డైరీ రెస్ట్ ఏపీఐ అని మార్చేస్తే, అలాగే ఎంటిటీస్ రాయాల్సిన దగ్గర ఎంటిటీస్ అని రాసేస్తే సరిపోతుంది. ఓకే రైట్, సో మై డైరీ రెస్ట్ ఏపీఐ అంతే. ఓకే రైట్, సో అలాగే యూజర్ సర్వీస్ తీసుకున్నా కూడా మనకి అవి కూడా అంతే, మై డైరీ రెస్ట్ ఏపీఐ అనాలి, ఎంటిటీ దగ్గర ఎంటిటీస్ అనాలి, అంటే అది సాల్వ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మనం మై డైరీ రెస్ట్ ఏపీఐ ఎంటిటీస్ అలాగే మై డైరీ రెస్ట్ ఏపీఐ అని ఇస్తే సరిపోతుంది. ఓకే రైట్, సో మనకి ఎంటిటీస్ రెడీ, ఆ తర్వాత రిపాజిటరీ లేయర్ రెడీ, సర్వీస్ లేయర్ కూడా రెడీ. ఇంకా మనం నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏంటండి,
సో వీటన్నిటిని నేను క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, కంట్రోలర్స్ క్రియేట్ చేసుకోవడం. సో కంట్రోలర్స్ నేను ఫస్ట్ ఎంట్రీస్కి సంబంధించిన కంట్రోలర్ క్రియేట్ చేస్తాను చూడండి. సో ఆ తర్వాత మనం యూజర్ కంట్రోలర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఒక క్లాస్ తీసుకుంటున్నాను నేను. సో దీని హోమ్ కంట్రోలర్ అనో లేకపోతే ఎంట్రీ కంట్రోలర్ అంటాను నేను. ఓకే, సో నార్మల్ క్లాసే కదా, క్రియేట్ చేసాము. ఇక్కడ మన కంట్రోలర్కి మనం తెలుసుకున్న ఫస్ట్ డిఫరెన్స్ ఏంటండి, అట్ రెస్ట్ కంట్రోలర్ అని ఇవ్వాలి. అట్ కంట్రోలర్కి బదులుగా అట్ రెస్ట్ కంట్రోలర్ అని చెప్పి మనం ఇవ్వవలసి ఉంటుంది. ఓకే రైట్. సో అట్ రెస్ట్ కంట్రోలర్ ఇచ్చేసాము. సో ఇంకా కంట్రోలర్ లోపల మనం ఏం రాస్తామండి, మన యొక్క మెథడ్స్ రాస్తాము. మెథడ్స్ రాసి వాటిని యూఆర్ఎల్స్తో ఎండ్ పాయింట్స్తో మనము వాటిని బైండ్ చేస్తాం కదా. సో మెథడ్స్ రాసేటప్పుడు జనరల్గా ఇక్కడ రిటర్న్ టైప్ స్ట్రింగ్ అని రాసేవాళ్ళము. ఆ స్ట్రింగ్కి బదులుగా మనం ఏం రాస్తాము, సో ఏ ఆబ్జెక్ట్ని అయితే రిటర్న్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ నేమ్ అనేది రాస్తాం కదా. సో దేన్ని రిటర్న్ చేస్తున్నామో, దేని తాలూకు ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నామో దాని యొక్క టైప్, ఆ క్లాస్ నేమ్ని రాస్తాము. ఓకే, సో దాన్ని స్పేస్ ఉంచుతున్నాను నేను. సో ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే ఫైండ్ ఆల్ ఎంట్రీస్. సో ఎన్ని ఎంట్రీస్ అయితే ఉన్నాయో అన్నిటినీ నేను రిటర్న్ చేయమని అడగాలనుకుంటున్నాను. ఓకే, సో ఫైండ్ ఆల్ ఎంట్రీస్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంట్రీస్. సో డైరీ డేటాబేస్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంట్రీస్ అని నేను చెప్పి అడగాలనుకుంటున్నాను. సో టోటల్గా 4 ఎంట్రీస్ ఉన్నాయి. ఓకే, సో 1 ఐడికి చెందినటువంటి యూజర్ది, అలాగే 3 ఐడికి చెందినటువంటి యూజర్వి, అలాగే 6 ఐడికి చెందినటువంటి యూజర్వి, ఇలా 3 యూజర్స్కి చెందినటువంటి ఎంట్రీస్ ఉన్నాయి. టోటల్గా 4 ఎంట్రీస్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని నేను రిట్రీవ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఫైండ్ ఆల్ ఎంట్రీస్ అంటానమాట. సో ఫైండ్ ఆల్ ఎంట్రీస్. సో ఆల్ ఎంట్రీస్ అనగానే మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే ఆల్ ఎంట్రీస్ అంటున్నామో, ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ రికార్డ్స్ మనకి వెనక్కి వస్తాయో, సో ఏ రికార్డ్స్ వెనక్కి వస్తాయి, ఎంట్రీస్కి సంబంధించి ఒకటి కంటే ఎక్కువ రికార్డ్స్ వెనక్కి వస్తాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటున్నాం, ఒకటి కంటే ఎక్కువ మనం అడగాలి అనుకుంటున్నాం. సో అప్పుడు వెనక్కి ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీస్ వచ్చేటప్పుడు మనకి ఆ వెనక్కి వస్తున్న టేబుల్ నేమ్ ఏంటి, ఎంట్రీస్. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఎంటిటీ నేమ్ ఏంటి, ఎంట్రీ. అయితే మనం ఒక్క ఎంట్రీని జస్ట్ ముందు దీన్ని కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేసేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్ యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి మనం ఒక్క ఎంట్రీని రిటర్న్ చేయాలనుకుంటున్నామా, ఈ మెథడ్ ఒక్క ఎంట్రీనే ఫైండ్ అవుట్ చేస్తుందా అంటే కాదు, ఫైండ్ ఆల్ ఎంట్రీస్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీస్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీస్ని మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంట, లిస్టులో తీసుకోవాలి. సో మనం ఏమన్నాము, రిటర్న్ టైప్ అనేది మనకి ఇది java.util ప్యాకేజ్ యాడ్ చేస్తున్నాను. సో మనకి రిటర్న్ టైప్ అనేది స్ట్రింగ్ ఉండదు. స్ట్రింగ్ ఉండకుండా మనకి లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ లేదు అంటే సింగిల్ ఆబ్జెక్ట్ కానీ మనం రిటర్న్ చేస్తాము. రిటర్న్ టైప్ అనేది ఎయిదర్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఒకటి కంటే ఎక్కువ మనం రిటర్న్ చేస్తాము. ఈ మెథడ్ ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటుంది, ఒకటి కంటే ఎక్కువ రికార్డ్స్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది అని అనుకునేటప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఆ రిటర్న్ టైప్ అనేది తీసుకుంటాము. సో తీసుకొని ముందే ఇందులో ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో లిస్ట్ ఎంట్రీస్ లిస్ట్ అంటాను దీన్ని నేను, ఎంట్రీస్ లిస్ట్. ఓకే, సో ఈక్వల్ టు ఏం రాయాలన్నది మనం రాద్దాం. సో రాసి చివరిగా మనం ఏం చేయాలి, ఈ ఎంట్రీస్ లిస్ట్ ఇది ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తుందో ఆ వచ్చిన రికార్డ్స్ అన్నిటినీ కూడా ఈ ఎంట్రీస్ లిస్ట్లో స్టోర్ చేస్తాము. స్టోర్ చేసి ఈ ఎంట్రీస్ లిస్ట్ని మనం రిటర్న్ చేసేస్తాం. సో ఈ ఎంట్రీస్ లిస్ట్ని రిటర్న్ చేసేస్తాం. సో ముందు మనం ఫైండ్ ఆల్ ఎంట్రీస్, ఆ లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ అన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. ఈ వేరియబుల్ ఏ టైపు, లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ టైపు. సో ఆ లిస్టులో
స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసుకొని ఈ లిస్ట్నే మనం రిటర్న్ చేసేస్తాం. అందుకే రిటర్న్ టైప్ ఏం రాసాం మనము, లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ అని రాసాం. సో ఇలాగా ప్రతి మెథడ్ కూడా రెస్ట్ ఏపీఐలో ప్రతి మెథడ్ కూడా ఎయిదర్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కానీ సింగిల్ ఆబ్జెక్ట్ని కానీ రిటర్న్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు చూడండి, మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కంట్రోలర్ ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి, కంట్రోలర్ అన్నది సర్వీస్కి కాంటాక్ట్ అవ్వాలి. రైట్, సో మనం ఏం చేద్దామంటే ప్రైవేట్ ఆటోవేర్ చేయాలి కదా ఎంట్రీ సర్వీస్ని, అదే చేస్తున్నాను. సో ఎంట్రీ సర్వీస్ అని చెప్పి ఎంట్రీ సర్వీస్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. సో క్రియేట్ చేసుకొని దాన్ని ఆటోవేట్ చేస్తాను. చేసేసి ఇంకా ఎంట్రీ సర్వీస్. సో మనం ఏం చేస్తాము, ఈ మెథడ్ ఏం చేస్తుందట, ఎంట్రీ సర్వీస్లో ఉండేటటువంటి ఫైండ్ ఆల్ని కాల్ చేస్తుంది. ఎంట్రీ సర్వీస్లో ఉండేటటువంటి ఫైండ్ ఆల్ని కాల్ చేస్తుంది. సో ఎంట్రీ సర్వీస్లో ఉండే ఫైండ్ ఆల్ని కాల్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, అది డేటాబేస్కి వెళ్ళి మొత్తం అన్ని ఎంట్రీస్ని తీసుకొస్తుంది అనమాట. అన్ని ఎంట్రీస్ని వెనక్కి తీసుకొస్తుంది. సో ఒకటి కంటే ఎక్కువ రికార్డ్స్ మనకి వెనక్కి వస్తున్నాయి కాబట్టి లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం, లిస్ట్ టైప్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేసుకొని ఈ లిస్ట్లో ఆ వచ్చినవన్నీ స్టోర్ చేసుకొని వాటినే రిటర్న్ చేసేస్తున్నాం. ఇక దాన్ని ఒక యూఆర్ఎల్తో లింక్ చేయాలి. సో యూఆర్ఎల్తో లింక్ చేయాల్సి వచ్చేటప్పుడు రెస్ట్ ఏపీఐలో యూఆర్ఎల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, అన్నిటికీ కూడా రిసోర్స్ బేస్డే. సో ఆల్ ఎంట్రీస్ నాకు కావాలి అన్నా ఏమన్నా సరే స్లాష్ ఎంట్రీస్ అనే నేను ఇవ్వాలి. ఏమన్నా సరే స్లాష్ ఎంట్రీస్ అనే నేను ఇవ్వాలి. స్లాష్ ఎంట్రీస్ అని చెప్పి దానితో పాటు నేను ఏం చెప్పాలి, మెథడ్ కూడా చెప్పాలి. నాకు అన్ని ఎంట్రీస్ వెనక్కి ఇవ్వు, నాకు వెనక్కి డేటా ఇవ్వు అని చెప్పాలంటే మనం ఇవ్వాల్సినటువంటి యానటేషన్ ఏమని చెప్పాను, గెట్ మ్యాపింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో గెట్ మ్యాపింగ్ అని ఇస్తూ, అంటే మనం ఏం చెప్తున్నట్టు, గెట్ మెథడ్ మనం చెప్పేసినట్టు. ఎప్పుడైతే గెట్ మ్యాపింగ్ అన్నానో సో హెచ్టిటిపి మెథడ్ గెట్ మనం వాడుతున్నట్టు. సో వెంటనే రెస్ట్ ఏపీఐకి అర్థమైపోతుంది. సో వీడు గెట్ రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి అంటే వెనక్కి డేటా అడుగుతున్నాడు అని చెప్పి. ఓకే, అలాగే యూఆర్ఎల్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పాను నేను, స్లాష్ ఎంట్రీస్ అంటే దాని అర్థం ఏంటి, సో స్లాష్ ఎంట్రీస్ స్లాష్ అంటున్నాడు. సో స్లాష్ ఎంట్రీస్ స్లాష్ అంటున్నాడు అంటే సో సేవ్ చేయమన్నా, అప్డేట్ చేయమన్నా, లేదు అన్ని ఎంట్రీస్ని వెనక్కి ఇవ్వమని అడిగినా, ఏమడిగినా సరే స్లాష్ ఎంట్రీస్ అన్న యూఆర్ఎలే ఇస్తాము. ఏమడిగినా సరే స్లాష్ ఎంట్రీస్ అన్న యూఆర్ఎలే ఇస్తాము. అయితే సేవ్ చేయమంటున్నాడా, అప్డేట్ చేయమంటున్నాడా, లేదు వెనక్కి డేటా వెనక్కి అడుగుతున్నాడా అనేది ఎలా చెప్తాము. సో పోస్ట్ కానీ పుట్ కానీ గెట్ కానీ ఆ కరస్పాండింగ్ మెథడ్ని బేస్ చేసుకొని, అంటే అట్ పోస్ట్ మ్యాపింగ్ కానీ అట్ పుట్ మ్యాపింగ్ కానీ అట్ గెట్ మ్యాపింగ్ కానీ ఏమి రాసామో దానికి తగ్గ యాక్షన్ అన్నది పెర్ఫామ్ అవుతుంది అని చెప్తున్నాను. సో అట్ గెట్ మ్యాపింగ్ రాసాం కాబట్టి ఇంకా సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుంది, స్లాష్ ఎంట్రీస్ అని అడుగుతున్నాడు, గెట్ మ్యాపింగ్ అంటే గెట్ రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో యూజర్ గెట్ రిక్వెస్ట్ అడుగుతాడు, గెట్ రిక్వెస్ట్ ద్వారా మనకి స్లాష్ ఎంట్రీస్ అని చెప్పి అడిగాడు అంటే వెంటనే గెట్ మ్యాపింగ్ రిక్వెస్ట్ వస్తుంది. గెట్ అన్నాడు కాబట్టి గెట్ మ్యాపింగ్ వస్తుంది. వచ్చి స్లాష్ ఎంట్రీస్ అంటే ఇది ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో అన్నిటినీ ఫైండ్ అవుట్ చేసాము. చేసి దాన్ని ఒక లిస్ట్ వేరియబుల్లో క్రియేట్ చేసుకొని దాన్నే రిటర్న్ చేసేస్తున్నాం. మనం లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని రిటర్న్ చేసినా సరే అవి ఆటోమేటిక్గా మనకి XML రూపంలోకో లేకపోతే JSON రూపంలోకో అవి మారతాయి అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో ఇలాగే మనం అన్నిటికీ కూడా ఏవైతే మనం యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఒక రిసోర్స్ మీద వాటికి సంబంధించిన అన్నీ కూడా ఒకసారి క్రియేట్ చేసేసి మనం నేర్చుకోవాలి. అయితే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఆల్రెడీ చేసాం కదండి, ఎంతవరకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చూసిన తర్వాత కంటిన్యూషన్లో మిగతావి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. సో నేనేం చేస్తానైతే స్లాష్ ఎంట్రీస్ అనేది ఆల్రెడీ నేను రాసేసాను, మ్యాపింగ్ కూడా అయిపోయింది కాబట్టి మనకి కంట్రోలర్ పార్ట్ అయిపోయినట్టే. ఇంకా మిగతావన్నీ తర్వాత రాసుకుంటే అవి కూడా మనకి వర్క్ అవుతాయి.
అవి తర్వాత చూద్దాము. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలి, స్టెప్స్లో కంట్రోలర్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంకా మిగిలింది ఒక్కటే, అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో డేటాబేస్ సెట్టింగ్స్ ఇచ్చేయాలి. డేటాబేస్ సెట్టింగ్స్ ఇవ్వాలి. ఇది ఆల్రెడీ మనం చేసాం కదా మై డైరీ యాప్లో. అక్కడ ఏవైతే మనం వ్యూ రిజాల్వర్ చేసామో అవి వద్దు, మిగతాదంతా కూడా తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ వ్యూస్ ఉండవు, వ్యూ రిజాల్వర్ కూడా ఉండదు. కాబట్టి కేవలం డేటాబేస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే నేను తీసుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను. సో చేసేసి ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తానంటే ఇంకా ప్రాజెక్ట్ని ఒకసారి క్లోజ్ ప్రాజెక్ట్ చేసేసి ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను. సో మొత్తం అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో ఇంక ఇది మై డైరీ అనేది నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనకి దీన్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తాము, సేమ్ ఎలాగా, రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ యాప్. సో రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ యాప్ అనగానే స్టార్టెడ్ మై డైరీ రెస్ట్ ఏపీఐ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మనం ఆల్రెడీ ఒక్క ఎండ్ పాయింట్ రెడీ చేసాం. ఏంటో ఒక్క ఎండ్ పాయింట్ /ఎంట్రీస్ అనేది ఒక్కటే రెడీ చేసాం కదా, /ఎంట్రీస్ అని చెప్పి ఆ ఒక్క ఎండ్ పాయింటే రెడీ చేసాం. కాబట్టి ఇప్పుడు ఇది ఒక్కటే మనం చెక్ చేయడానికి అవుతుందన్నమాట. ఓకే, సో ఎక్కడి నుండి చెక్ చేయాలి సార్ దీన్ని, మనం ఏ విధంగా చెక్ చేయాలి? సో ఏ విధంగా చెక్ చేయాలి, ఒక రెస్ట్ ఏపీఐని చెక్ చేయడానికి మనకి 2 ways ఉంటాయి. ఇంతకుముందు ఎలాగైతే మనం వెబ్ యాప్స్ని రన్ చేయడానికి బ్రౌజర్ యూజ్ చేసామో అలాగా బ్రౌజర్ ద్వారా మనం రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఓకే, ఎలా రిక్వెస్ట్ పెడతాము, localhost:8080/entries/ అని చెప్పి మనం రిక్వెస్ట్ పెట్టవచ్చు. సో ఎప్పుడైతే localhost:8080/entries/ అలాగే కదా మనం ఇచ్చాము, ఎలా ఇచ్చాము, /entries/ అని ఇచ్చాము. సో ఎప్పుడైతే localhost:8080/entries/ అని అన్నామో ఒకసారి ఏమొచ్చిందో మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటిది, కర్లీ బ్రేసెస్ మధ్యలో. ఓకే, సో ప్రతి రికార్డు కూడా నేమ్ వాల్యూ పేర్స్లోకి మారిపోయింది. వితిన్ కర్లీ బ్రేసెస్లో నేమ్ కాలన్ వాల్యూ. సో ఒకసారి డేటాబేస్తో మనం కంపేర్ చేద్దామా. ఫస్ట్ రికార్డ్ ఏంటి, ID 1, ఎంట్రీ డేట్ ఇది, డిస్క్రిప్షన్ ఇది, యూజర్ ఐడి ఇది. ఓకే, మనకి ఇక్కడ ఈ టేబుల్లో ఉండేటటువంటి ఈ రికార్డు ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్పుట్లో ఏ విధంగా మారిపోయింది, జేసన్లోకి మారిపోయింది. జేసన్ ఇదే కదా, మనం జేసన్ చెప్పాం చూసారా మీరు. సో వితిన్ కర్లీ బ్రేసెస్లో నేమ్ వాల్యూ పెయిర్స్ అన్నవి రావటం జరిగింది. నేమ్ వాల్యూ పెయిర్స్ అవునా కదా. సో నేమ్ వాల్యూ పెయిర్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చాయి. ఎవరు చేశారు ఈ మ్యాజిక్, ఎవరు చేశారు, జాక్సన్. ఏదైతే మనకి ఆటోమేటిక్గా యాడ్ అయినటువంటి జాక్సన్ డిపెండెన్సీస్ ఉన్నాయో ఈ జాక్సన్ డిపెండెన్సీస్ ఆ మ్యాజిక్ని మనకి చేసి పెట్టాయి. మనం డేటాబేస్ నుండి డేటాని ఫైండ్ చేసి దాన్ని లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో స్టోర్ చేసి మనం లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ రూపంలోనే మనం రిటర్న్ చేస్తున్నాము. బట్ అది యూజర్కి చేరేటప్పటికి ఎలా మారిపోతుంది, సో జేసన్ అయితే జేసన్, లేదు XML ట్యాగ్స్, ఇదే XML ట్యాగ్స్ మనం రిక్వెస్ట్ పెట్టామనుకోండి, XML ట్యాగ్స్లోకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మారిపోతుందన్నమాట. సో ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది. సో మనం రెస్ట్ ఏపీఐని చెక్ చేయడానికి, అలాగే రెస్ట్ ఏపీఐని మనం రిక్వెస్ట్ పెట్టి మనం డేటా తెచ్చుకోవడానికి మనకి ఉండేటటువంటి ఫస్ట్ ఆల్టర్నేట్ వచ్చి బ్రౌజర్. సో బ్రౌజర్ ద్వారా మనం రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఓకే, బ్రౌజర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టి మనం ఈ విధంగా చెక్ చేయొచ్చు. సెకండ్ వన్ ఏంటి అంటే పోస్ట్ మ్యాన్. సో ఏదైతే మనం సెటప్ చెప్పేటప్పుడు, సాఫ్ట్వేర్ సెటప్ చెప్పేటప్పుడు పోస్ట్ మ్యాన్ అని చెప్పి ఇన్స్టాల్ చేసాం, గుర్తుందా? పోస్ట్ మ్యాన్ అని చెప్పి ఇన్స్టాల్ చేసాం కదా. ఈ పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి కూడా మనం రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఒక రెస్ట్ ఏపీఐ చెక్ చేయడానికి మనకు ఉండే ఆల్టర్నేట్స్, మనం బ్రౌజర్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు. ఓకే, రెస్పాన్స్ అనేది మనకి జేసన్ రూపంలో ఈ విధంగా వస్తుంది. లేదు అంటే మనం పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా రిక్వెస్ట్ అనేది చేయవచ్చు. సో పోస్ట్ మ్యాన్ ద్వారా రిక్వెస్ట్ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ చూడండి, ప్లస్ ఉంది కదా,
చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనము రిక్వెస్ట్ పెట్టుకోవడం చూసారా, గెట్ రిక్వెస్టా, పోస్ట్ రిక్వెస్టా, పుట్టా, ప్యాచా, డిలీటా, చాలా ఉంటాయి ఇంకా. ఓకే, మనం డిస్కస్ చేసింది గెట్, పోస్ట్, పుట్ చెప్పాము, డిలీట్ చెప్పాము, 4A చెప్పాము, మనం ప్యాచ్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒక రెస్ట్ ఏపీఐకి మనం రిక్వెస్ట్ పెడుతున్నప్పుడు మనం ఏమంటాం, సింపుల్గా లోకల్ హోస్ట్ కాలన్ 8080/entries/ అంటాం. /entry/ ఇక్కడ బ్రౌజర్లో ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో సేమ్ అలాగే రిక్వెస్ట్ పెడతాం. సో /entry/ అని చెప్పి మనం పోస్ట్ మ్యాన్ నుండి రిక్వెస్ట్ పెడుతున్నప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఎవరికి వస్తుంది, మన అప్లికేషన్కి వస్తుంది. మన అప్లికేషన్కి వచ్చినప్పుడు సో వీడు /entry/ అంటున్నాడు అంటే సేవ్ అడుగుతున్నాడా, లేకపోతే డేటాని రిట్రీవ్ చేయమని అడుగుతున్నాడా, లేకపోతే అప్డేట్కి అడుగుతున్నాడా, ఏం అడుగుతున్నాడు అనేది ఎలాగ డిసైడ్ అవుతుందండి, ఏం అడుగుతున్నాడో ఎలా డిసైడ్ అవుతుంది, ఇక్కడ మనం మెథడ్ కూడా చెప్తాం. సో గెట్ మెథడ్, సో నేను రిక్వెస్ట్ పెడుతున్నప్పుడే గెట్ మెథడ్ అడుగుతూ ఈ రిక్వెస్ట్ పెడతాను. అప్పుడు వెంటనే అప్లికేషన్కి వెళ్ళేటప్పటికి అది ఏం చేస్తుంది అంటే గెట్ మ్యాపింగ్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది, ఈ URL మ్యాచ్ అవుతూ. ఓకే, పోస్ట్ మ్యాన్లో మనం ఇచ్చినటువంటి URL మ్యాచ్ అవుతూ, ఆ URL మ్యాచ్ అవుతూ మనకి గెట్ మ్యాపింగ్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది. సో గెట్ మ్యాపింగ్, సో యూజర్ గెట్ రిక్వెస్ట్ పెట్టాడు, పోస్ట్ మ్యాన్ నుండి గెట్ రిక్వెస్ట్ పెట్టాడు, సో గెట్ మ్యాపింగ్ చూసుకుంటుంది. అలాగే గెట్ మ్యాపింగ్ ఉంటూ /entries అన్న ఆ URL, ఆ ఎండ్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది. చూసుకొని గెట్ మ్యాపింగ్ ఆఫ్ ఎంట్రీ, సో ఇది కరెక్ట్ రిక్వెస్ట్ యూజర్ అడిగినది అని చెప్పి ఇది ఎగ్జిక్యూట్ అయ్యి డేటా అనేది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో వెనక్కి రాగానే, ఇక్కడికి రాగానే, సో చూడండి నేను సెండ్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మనకి ఏమైందండి, ఇక్కడ ఇంకా క్లియర్గా మనం చూడవచ్చు బ్రౌజర్ కంటే. ఓకే, సో మనకి డీటెయిల్స్ ఎలా వచ్చాయి చూసారా, మనకి నీట్గా JSON ఆటోమేటిక్గా ప్రిపేర్ అయ్యి రావటం జరిగింది. మీకు అర్థమవుతుందా, JSONలో మనకి డేటా అనేది రెస్పాన్స్ అనేది రావటం. సో చాలా నీట్గా JSON ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి మనం బ్రౌజర్ కంటే ఇంకా నీట్గా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో మరి ఇక్కడ రిక్వెస్ట్ పెట్టినప్పుడు పోస్ట్ మ్యాన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టినప్పుడు మనం గెట్టా, పోస్టా, డిలీటా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ లేదు కదా. ఎస్ లేదు, కాబట్టి మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ పెడుతున్నామో అది ఆటోమేటిక్గా ఎలా తీసుకుంటుంది తెలుసా, గెట్గా తీసుకుంటుంది అనమాట. ఓకే, సో /entries/ అని సింపుల్గా మనం అనేస్తే అది గెట్గా తీసుకుంటుంది. సో ఇలా ఏంటంటే బ్రౌజర్ ద్వారా మనం చేసేటప్పుడు, బ్రౌజర్ ద్వారా మనం రిక్వెస్ట్ చేయొచ్చు, బట్ అన్ని టైమ్స్లో మనం బ్రౌజర్ ద్వారా యూజ్ చేయలేము, దానికి ఉండాల్సిన లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మనం యూజ్ చేసేది పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తాం. ఇక్కడైతే మనం ఈ గెట్ రిక్వెస్ట్ అది కూడా మనం ఏ రిక్వెస్ట్ పెడుతున్నామో చెప్పొచ్చు. అలాగే ఇంకా మనం నెక్స్ట్ చూడబోతున్నాం, మనం హెడర్స్ యాడ్ చేయాలంటే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం బాడీలో యాడ్ చేసి పంపాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఎంట్రీ మనం యాడ్ చేయాలి. కొత్త ఎంట్రీ యాడ్ చేయాలంటే అప్పుడు రిక్వెస్ట్ ఏం పెడతాము, పోస్ట్ పెడతాం. పోస్ట్ పెట్టి /entries అంటాం. అప్పుడు కొత్త ఎంట్రీని యాడ్ చేయమని మనం అడుగుతున్నట్టు. ఆ కొత్త ఎంట్రీ ఏదో మనం డేటా ఇవ్వాలి కదా, డేట్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, యూజర్ ఐడి ఎవరిది అని చెప్పి మనం ఇవ్వాలి కదా. ఆ డేటా ఇక్కడ నుండి ఎలా ఇస్తాము అంటే మనకది పోస్ట్ మ్యాన్ ద్వారా చేసేటప్పుడు మనకది పాజిబుల్ అవుతుంది. సో ఎలా ఇస్తాము, ఈ విధంగా రా డేటాయో లేకపోతే ఏ రూపాన మనం డేటా ఇస్తున్నామో చెప్పి, సో JSON రూపానో మనం ఇక్కడ ఒకటి ఎలాగైతే వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ అలాగా మనం కూడా ఒక JSON ఈ విధంగా ప్రిపేర్ చేసి, సో ఐడి అన్నది మనం ఇవ్వక్కర్లేదు, ఐడి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి అలా కాకుండా మనం మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి ఎంట్రీ డేట్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, యూజర్ ఐడి ఎవరిది అని చెప్పి ఈ విధంగా మనం పెట్టి సో పోస్ట్ రిక్వెస్ట్ పెట్టామనుకోండి. ఎప్పుడైతే పోస్ట్ రిక్వెస్ట్ పెట్టామో అది వెంటనే ఇక్కడ పోస్ట్ మ్యాపింగ్ ఉందా అనేది చూసుకుంటుంది. పోస్ట్ మ్యాపింగ్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పోస్ట్ మ్యాపింగ్ ఉంటే అందులో మనం ఏం చేస్తాం, పోస్ట్ మ్యాపింగ్ ఆఫ్ ఎంట్రీస్ ఆ మెథడ్లో మనం ఏం చేస్తామంటే వచ్చినటువంటి ఏదైతే రిక్వెస్ట్ ద్వారా యూజర్ ఏదైతే కొత్త ఎంట్రీ తాలూకా డీటెయిల్స్ ఇస్తున్నాడో, రిక్వెస్ట్ ద్వారా పోస్ట్ రిక్వెస్ట్ ద్వారా కొత్త ఎంట్రీ తాలూకా డీటెయిల్స్ ఇస్తున్నాడో
ఆ డీటెయిల్స్ని సేవ్ చేసుకోవడానికి ఇందులో కోడ్ అనేది రాసుకుంటాం అట్ పోస్ట్ మ్యాపింగ్లో, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా ఏంటంటే ఇక్కడ నుండి మనం ఆ డేటా పంపలేం కదా బ్రౌజర్ నుండి. పోస్ట్ మ్యాన్లో అయితే మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి, వాటి ద్వారా మనం అదంతా కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెండ్ అన్నాను అనుకోండి, సెండ్ అంటే 405 మెథడ్ నాట్ అలౌడ్, ఎందుకంటే /entries ఆ రిసోర్స్లో పోస్ట్ రిక్వెస్ట్ పెట్టావు కానీ ఆ మెథడ్ నాట్ అలౌడ్, ఎందుకంటే అక్కడ అది రెడీగా లేదు, పోస్ట్ మ్యాపింగ్ అనేది రెడీగా లేదు కాబట్టి ఇప్పుడు అవ్వట్లేదు. అదే మనం రాస్తే అది పాసిబుల్ అవుతుందన్నమాట. సో అదే మనం గెట్ రిక్వెస్ట్ అనుకోండి, ఇంకా ఏమీ మనం ఇవ్వక్కర్లేదు. సో నన్ పెట్టేసుకొని సింపుల్గా మనం రిక్వెస్ట్ పెడితే మనకి డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే రైట్. సో అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ రావాలి, సార్ ఇప్పుడు ఇంతకు ముందు మనం మై డైరీ యాప్ రన్ చేసినప్పుడు నీట్గా మనకి టేబుల్ వచ్చింది, హెడర్ వచ్చింది, ఫుటర్ వచ్చింది, అలా ఉంటేనే కదా ఎవరైనా చూస్తారు. అలా కాకుండా ఇలా జేసన్లో డేటా వస్తే ఎవరికి అర్థమవుతుంది? ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ తీసుకుందాం. ఓకే సో అమెజాన్.com వెబ్సైట్ మనం తీసుకున్నాం అనుకో, నీట్గా మనకి ఈ విధంగా కనిపిస్తోంది. ఇది వెబ్ పేజు, నీట్గా ఇమేజెస్ ఎలా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఏం కావాలో దాని మీద మనం క్లిక్ చేసుకుంటున్నాం. సో ఇలా ప్రోడక్ట్స్ రూపంలో నీట్గా వెబ్ పేజ్ రాకుండా ఇలాగ జేసన్ రూపంలో వచ్చి ఆ ప్రోడక్ట్ నేమ్ ఇది, ప్రోడక్ట్ తాలూకా ఐడి ఇది, ప్రోడక్ట్ తాలూకా ఇమేజ్ ఇది అని చెప్పి ఇలాగ టెక్స్ట్ రూపంలో మనకు వచ్చిందనుకో, ఇద్దరు జేసన్లోనో XML ట్యాగ్స్లోనో వస్తే అది ఎవరికి అర్థమవుతుంది సార్? ఇలా నీట్గా వస్తేనే కదా ఎండ్ యూజర్కి అర్థమవుతుంది, అదే కదా ఉపయోగం. మరి ఈ విధంగా క్రియేట్ చేసి రెస్ట్ ఏపీఐని ఎండ్ యూజర్ ఏ విధంగా యూజ్ చేసుకుంటాడు అనే డౌట్ కనుక మీకు వస్తే, రెస్ట్ ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో ఈ రెస్ట్ ఏపీఐస్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యేది ఎండ్ యూజర్ కాదు. ఓకే సో రెస్ట్ ఏపీఐ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం మనము? అదర్ అప్లికేషన్స్ దీంతో మాట్లాడుకోవడానికి. ఓకే సో రెస్ట్ ఏపీఐస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? సో ఒక మై డైరీ అని చెప్పి ఒక రెస్ట్ ఏపీఐ మనం క్రియేట్ చేసాము. ఇది ఎందుకు క్రియేట్ చేసాము? వేరే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరే అప్లికేషన్స్ వీటితో కమ్యూనికేట్ అవ్వడానికి, ఆ వేరే అప్లికేషన్ అనేది డెస్క్టాప్ యాప్ అవ్వచ్చు, ఒక మొబైల్ యాప్ అవ్వచ్చు, లేదు అంటే ఒక వెబ్ యాప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే సో మొబైల్ యాప్ అవ్వచ్చు, ఒక వెబ్ యాప్ అవ్వచ్చు, లేదు అంటే ఒక డెస్క్టాప్ బేస్డ్ యాప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ అప్లికేషన్స్ రెస్ట్ ఏపీఐతో కనెక్ట్ అయ్యి వాటికి కావాల్సినటువంటి డేటాని రిక్వెస్ట్ చేసుకుంటాయి. సో వెబ్ యాప్ కావచ్చు, డెస్క్టాప్ యాప్ కావచ్చు, లేదంటే మొబైల్ యాప్ కావచ్చు, ఇవి రెస్ట్ ఏపీఐతో కాంటాక్ట్ అవుతాయి తప్పితే ఈ ఎండ్ యూజర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో, అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్న ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నాడో ఈయన డైరెక్ట్గా రెస్ట్ ఏపీఐతో కాంటాక్ట్ అయిపోడు. ఈయన యూజ్ చేస్తున్నది ఒక నార్మల్ వెబ్ యాపో, లేకపోతే ఒక మొబైల్ యాపో, ఒక డెస్క్టాప్ యాపో యూజ్ చేసుకుంటాడు. అతనికి కనబడేదంతా కూడా ఈ విధంగా మనకి ఇమేజెస్ రూపంలోనో ఒక GUI ఇంటర్ఫేసే, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసే ఈయనకు కనిపిస్తుంది. బట్ ఈ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే దాన్ని వర్కౌట్ చేయడానికి రెస్ట్ ఏపీఐతో కనెక్ట్ అవుతాయి. రెస్ట్ ఏపీఐతో కనెక్ట్ అయ్యి ఆ డేటాబేస్ ఆపరేషన్స్ అవన్నీ ఇక్కడ జరుగుతాయి. జరిగి తిరిగి యూజర్కి చూపించేటప్పుడు మళ్ళీ ఆ జేసన్ డేటా అనేది వీటికి వస్తుంది. వీటికి వచ్చిన తర్వాత ఇవేం చేస్తాయంటే ఆ జేసన్ డేటాని తిరిగి మళ్ళీ నీట్గా ఒక వెబ్ పేజ్ లాగా క్రియేట్ చేసి వీటికి చూపిస్తాయి. ఓకే సో అమెజాన్ యాప్ మనం యూజ్ చేస్తున్నది ఏ లెవెల్ యాప్ యూజ్ చేస్తున్నాం? మనము ఈ లెవెల్లో మనం యాప్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఇదంతా చూడగలుగుతున్నాం. ఓకే బట్ ఈ యాప్ ఏం చేస్తుంది తెలుసా? ఇందులో కోడ్ ఏం చేస్తుంది తెలుసా? డైరెక్ట్గా అమెజాన్ రెస్ట్ ఏపీఐ కనెక్ట్ అయ్యి, ఓకే మనం ఎప్పుడైతే హోమ్ పేజ్ క్లిక్ చేసామో, లేకపోతే ఒక ల్యాప్టాప్స్ ఏదో ఒక ప్రోడక్ట్ మీద మనం క్లిక్ చేసాము, ఎలక్ట్రానిక్స్ అన్న ప్రోడక్ట్ మీద మనం క్లిక్ చేసాము అంటే ఇది వెంటనే ఏం చేస్తుందంటే ఈ అమెజాన్ అనే యాప్, మనం యాక్సెస్ చేస్తున్న యాప్ ఏం చేస్తుందంటే వీడు ఎలక్ట్రానిక్స్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాడు కాబట్టి ఎలక్ట్రానిక్స్ డేటా అంతా కూడా ఒక గెట్ రిక్వెస్ట్ పెడుతుంది ఇక్కడికి. సో ఎలక్ట్రానిక్స్ డేటా అంతా ఇక్కడికి వస్తే అది మళ్ళీ నీట్గా మనకి పేజ్ అనేది క్రియేట్ అయ్యి, గ్రాఫికల్ పేజ్ అనేది క్రియేట్ అయ్యి మనకి చూపిస్తుంది. సో మనం ఏమనుకుంటాము, అంతా కోడింగ్ అంతా ఈ యాప్లోనే ఉంది అనుకుంటాం అనమాట. ఆ అజంప్షన్ మనకి ఇవి ఇస్తాయి అనమాట. ఓకే కాకపోతే ఇవి ఏం చేస్తాయి? రెస్ట్ ఏపీఐతో కాంటాక్ట్ అవుతాయి. సో వాటి వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే,
సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు చూడండి ఈ రెస్ట్ ఏపీఐ లేదు, ఇక్కడ మనం ఏం చేస్తాం, మెయిన్ డేటాబేస్ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేస్తున్నాం, క్రడ్ ఆపరేషన్స్ అన్ని ఇక్కడ పెర్ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ నుండి ఒక రిక్వెస్ట్ వస్తే ఆ డేటా అనేది స్టోర్ చేయడానికి ఇది కోడింగ్ రాసుకుంటుంది. లేదు ఒక డేటా కావాలంటే ఆ రిక్వెస్ట్ ఇక్కడ పెడితే అది డేటా అనేది JSON రూపంలో ఇస్తుంది. అలా కాకుండా అసలు ఈ రెస్ట్ ఏపీఐ లేదు, అప్పుడు ఏమవుతుంది, సేమ్ డేటాబేస్ కోడింగ్ మొబైల్ యాప్లో రాసుకోవాలి, వెబ్ యాప్లో రాసుకోవాలి, డెస్క్టాప్ యాప్లో రాసుకోవాలి. ఓకే, సో అలా రాయటం వల్ల రిపిటేషన్ మనకి రెడెండెన్సీ అనేది పెరిగిపోతుంది కదా. రేపు పొద్దున్న ఏదైనా మోడిఫికేషన్ వస్తే మళ్ళీ అన్నిట్లోనూ మనం చేసుకోవాలి కదా. దానికి బదులు డేటాబేస్ క్రడ్ ఆపరేషన్స్ అన్నీ ఇప్పుడు ఒక దగ్గరే జరుగుతున్నాయి. ఇవి సింపుల్గా వీటిలో ఏముంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది. యూజర్ ఏదైనా రిక్వెస్ట్ అడిగితే ఓకే దీనికి ఎక్కడి నుండి వచ్చిన డేటాని నీట్గా దాన్ని ప్రజెంట్ చేయడం, లేదు ఒక కొత్త డేటా సేవ్ చేయాల్సి వస్తే యూజర్ రిజిస్ట్రేషన్ అవుతున్నాడు, సో యూజర్ నుండి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో డేటా తీసుకొని దాన్ని ఒక పోస్ట్ రిక్వెస్ట్ పెట్టి ఇక్కడ స్టోర్ చేసామని చెప్పడం. అలాగా సింగిల్ ప్లేస్లోనే మనకి క్రడ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ అవుతుండడం వల్ల ఇప్పుడు దీనిలో మనం డేటాబేస్ కోడ్ రాయము. ఇవి సింపుల్గా ఏం చేస్తాయి, యూజర్ ఏదైనా రిజిస్ట్రేషన్ ఫాము మొబైల్ యాప్ ద్వారా ఇచ్చాడు, లేదు వెబ్ యాప్ ద్వారా ఇచ్చాడు, లేదు డెస్క్టాప్ యాప్ ద్వారా ఇచ్చాడు, ఎలా ఇచ్చినా కూడా అవి ఏం చేస్తాయి, ఒక పోస్ట్ రిక్వెస్ట్ పెట్టేస్తాయి. ఇక్కడికి పెట్టేస్తే మనకి ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అయిపోతాయి సింపుల్గా. అప్పుడు యూజర్ రిజిస్ట్రేషన్ అయిపోతాడు. ఆ తర్వాత యూజర్కి డేటా ఏదైనా చూపించాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేశాడు, మొబైల్ యాప్లోనో వెబ్ యాప్లోనో డెస్క్టాప్ యాప్లోనో, వెంటనే ఇక్కడ నుండి ఒక గెట్ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది, డేటా JSON రూపంలోకి వీటికి వచ్చేస్తుంది. ఆ JSON రూపంలోకి వచ్చినవి తిరిగి నీట్గా గ్రాఫికల్ ఇంటర్ఫేస్లో వీటికి చూపించేస్తాయి. అర్థమవుతుందా? లేదంటే ప్రతి దాంట్లో కూడా మనం డెవలప్ చేసుకోవాలి కదా. సో అంత సింపుల్ అయిపోయింది అనమాట రెస్ట్ ఏపీఐస్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా అయితే మీకు మెయిన్ కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఎండ్ యూజర్కి ఏ విధంగా అర్థమవుతుంది, అర్థం కాదు కదా అంటే, యూజర్ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా రెస్ట్ ఏపీఐతో కనెక్ట్ అవ్వడు, రెస్ట్ ఏపీఐతో అదర్ యాప్స్ కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యి ఆ డేటాని తిరిగి వాటికి కావాల్సిన విధంగా యూజర్కి చూపించుకుంటాయి. ఓకే రైట్, సో దట్ ఈజ్ అబౌట్ రెస్ట్ ఏపీఐ అనమాట. ఓకే రైట్, సో అయితే మనం ఒక మెథడ్ వరకు క్రియేట్ చేసి ఆ మెథడ్ని ఏ విధంగా చెక్ చేయాలి అన్నంత వరకు మనం చేసాము. ఇంకా మనం చేయాల్సినటువంటి మెథడ్స్ ఉన్నాయి కదండి. సో పోస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే సేవ్ చేయడం, అలాగే ఒక్క ఎంట్రీ ఏ విధంగా రిట్రీవ్ చేయాలి, డిలీట్ ఏ విధంగా చేయాలి, ఓకే అప్డేట్ ఏ విధంగా చేయాలి అన్నది మనం చేయవలసి ఉంది. అయితే మనకి వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అవసరమైతే ఒక 2 సార్లైనా వీడియో చూడండి, కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఇప్పటి వరకు మనం ఏదైతే ఒక సింగిల్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేసి చూపించామో ఇంతవరకు చెయ్యండి. సో చేసి అప్పుడు మీరు రెడీగా ఉంటే మిగతావన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఒక సింగిల్ వీడియోలోనే చేసేద్దాం. సో ఎంట్రీస్కి సంబంధించి ఏవైతే మిగతా ఉన్నాయో అవన్నీ కూడా ఒక సింగిల్ వీడియోలోనే చేసేద్దాం. సో దట్ మనం అలా స్టెప్ వైజ్గా నేర్చుకుంటే మనకి బాగా కాన్సెప్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో రెస్ట్ ఏపీఐ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో మీరు ఒకసారి వీడియో బాగా చూసి మీరు ప్రాక్టికల్గా చేయండి, చేస్తేనే మీకు ఇది వస్తుంది. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా తెలుసు కదా, మన తెలుగు వెబ్ గురు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఓకేనా రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.